సమ్మర్ టైంలో ఏంటంటే మస్కిటోస్ దాడి వల్ల చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా అలానే కిరి కూడా సేమ్ హాస్పిటల్లోనే ఉంటుంది. రీజన్ ఏంట్రా అంటే లాస్ట్ చాప్టర్ లైట్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు గాయాలై ఉంటాయి కదా, సో దానికి ట్రీట్మెంట్ కోసం అని హాస్పిటల్కి వచ్చి ఉంటుంది. అంటే వల్ల తమ్ముడు మిట్సువోకి తక్కువ గాయాలై ఉండేసరికి తననైతే రిలీజ్ చేసేసింటారు. ఇది ఒకటా కాకుండా హాస్పిటల్ లోపలికి కూడా దోమలు వచ్చి అవి కూడా స్పైరల్ షేప్ లో తిరిగి చూస్తున్న జనాలంతా నిద్రపోయేలాగా చేస్తుంది. దోమలు కూడా హిప్నటైజ్ చేస్తున్నాయి. ఇంకా అలా వాళ్ళు పడుకున్నప్పుడు ఆ దోమలు వచ్చి వీళ్ళని కొడతాయి. ఇంకా తర్వాత కిరి వాళ్ళ ఫ్రెండ్ షీహో వచ్చి కిరిని వాకింగ్ అని పిలుచుకోబోతుంది. సో అప్పుడు కిరి నడవడానికి కూడా కష్టంగా ఉంది, అన్ని గాయాలయ్యాయి. మరి అదొకటే అనుకుంటే ఇంకా ఈ దోమల దాడి కూడా ఒకటి పిచ్చెక్కిచ్చేస్తుంది అని చెప్తుంది. ఇంకా అప్పుడే చాలా దోమలు వర్ల్విన్ షేప్ లో మూవ్ అవుతుంటాయి. సో దీన్ని చూస్తున్న షిహో దీన్నే మస్కిటో కాలం అని అంటారు. అంటే ఇలా మేల్ మస్కిటోస్ అన్ని మేటింగ్ కోసరం అని ఒకే చోట కలిసినప్పుడు దాన్నే మస్కిటో కాలం అని అంటారు. అండ్ వీటిని నేను డ్రాగన్ ఫ్లై పాండ్ దగ్గర చాలా సార్లు చూశాను అని చెప్తుంది దానికి కిరి. నాకెందుకో అది మస్కిటో కాలం కాదనిపిస్తుంది, ఎందుకంటే అవి తిరిగే విధానం బట్టి నాకు వేరేలా అనిపిస్తుంది అని చెప్పి మనసులో అవి అలా తిరుగుతుంటే నాకు స్పైరల్ శాపమే గుర్తొస్తుంది అని అనుకుంటుంది. ఇంకా తర్వాత షీహో పద నీ రూమ్ కి వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఇంకా అప్పుడే కిరికి పక్కనుండే ప్లాంట్స్ మధ్యలో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అండ్ ఆ బాడీ మీద ఎక్కడ చూసినా ఎవరో పొడిచినట్లుగానే ఉంటుంది. అవి కూడా దోమల దాడనా ఏమో చూద్దాం. ఇంకా తర్వాత కిరి తన రూమ్ లోకి వెళ్తుండగా సడన్ అంబులెన్స్ నుంచి ఒక లేడీని తీసుకొస్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఏంటి మళ్ళీ ఇంకోట, ఇంతకు ముందే కదా ఒక అమ్మాయి చనిపోయిండే విషయం తెలిసింది, ఇప్పుడు ఇంకో అమ్మాయి కూడా వచ్చింది అని ఒకతను, ఇంకొకతను ఇంకో ప్రెగ్నెంట్ విక్టిమా అని అంటాడు. ఇంకొకతను ఈ దోమల దాడి వల్ల వచ్చిండే ఈ అమ్మాయితో కలిపితే టోటల్ గా 11 మంది ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు అని చెప్తాడు. ఇంకా తర్వాత కిరి ఆ లేడీని చూసి ఈ లేడీ మా కజిన్ కేకోనే అని షాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత మెటర్నిటీ వార్డుకి వెళ్ళి కేకో నువ్వు బానే ఉన్నావా అని అడుగుతుంది. దానికి కేకో లేదు కిరి, నాకు ఎక్కువగా రెస్ట్ కావాలి, ఫుడ్ నంతా విసిరేస్తున్నా అని చెప్తుంటుంది. ఇంకా అప్పుడే నర్స్ అక్కడికి వచ్చేసరికి ఆ దోమలు కుట్టేసరికి వీళ్ళంతా అనారోగ్యం పాలైంది అని అడుగుతుంది. దానికి నర్స్ దానికి సగం రీజన్ ఆ దోమలే అయ్యుండొచ్చు, మిగతా సగం అంతా వీళ్ళు దాని గురించి ఆలోచించి టెన్షన్ పడ్డం. అయినా ఈ మధ్య ఎందుకో తెలియదులే గానీ చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్ పాలవుతున్నారు. అది సర్లే గానీ ఆ బ్యాగ్ లో చూడు, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆ బ్యాగ్ ని తినకి ఇవ్వమన్నారు అని చెప్తుంది. దానికి కిరి దాని లోపల ఏముందా అని చూస్తే దాని లోపల ఒక బట్టతో దేన్నో చుట్టుముట్టేసింటారు. ఏముంది కేకో దీంట్లో ఇంత హెవీగా ఉంది అని అడుగుతుంది. కేకో దాని గురించి అంతగా పట్టించుకోవద్దులే, జస్ట్ ఆ కబ్ లో పెట్టేసేయి అని చెప్తుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది హాస్పిటల్ లోపలనే చనిపోయి ఉంటారు. రూమ్ నెంబర్ 203 లో ఉన్న ఒక పేషెంట్, 217 లో ఉండే వాళ్ళు కూడా సేమ్ ఇంతకు ముందు ఒక డెడ్ బాడీ కిరికి కనిపించింది కదా, అలానే మిగతా వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. లైక్ వాళ్ళ బాడీ మీద ఏదో పొడిచినట్లుగా ఉంటుంది, అంటే వాళ్ళ బ్లడ్ కూడా డ్రైన్ అయిపోయి ఉంటుంది. సో అందుకని పోలీసుల్ని పిలుద్దామని డిసైడ్ అవుతారు. అండ్ నిన్న రాత్రి కూడా ఎవరు వచ్చినట్లుగా లేరు, పెద్దగా శబ్దాలు కూడా రాలేదు, జస్ట్ ఈ దోమల శబ్దాలు తప్ప అని మాట్లాడుకుంటారు. ఇంకా తర్వాత కిరి కైకో దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఉండే వాళ్ళకంతా ఇంకా పని ఎక్కువ అయిపోయింది, అయినా ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో నీకు చెప్పలేదు, ఎందుకంటే నీకే చాలా టెన్షన్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఇంకా తర్వాత కేకో పోనీలే కిరి, నా పొట్ట లోపల ఉండే చిన్ని మాన్స్టర్ నన్ను తంతున్నాడు, కావాలంటే నువ్వు కూడా దాన్ని ఫీల్ గా అని చెప్తుంది. ఇంకా తర్వాత కిరి తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు షియుచి అక్కడికి వస్తాడు. సో అప్పుడు కిరి ఏంటమ్మా ఇన్ని రోజులు గుర్తొచ్చానా అని అంటుంది. అప్పుడు షియుచి నేను అసలు బయటకు వెళ్ళడమే మానేసా, అయినా కిరి నువ్వు ఈ హాస్పిటల్ నుంచి తొందరగా బయటకు వెళ్ళిపోవాలి, ఈ ప్లేస్ లో చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఒక నర్స్ వచ్చి హలో మేడం, మెటర్నిటీ వార్డ్ లో ఎక్కువ బెడ్స్ లేనందువల్ల మీ కజిన్ కైకోని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాము, ఈ మధ్య పేషెంట్స్ కూడా ఎక్కువ అయిపోతున్నారు, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి అని కైకోని అక్కడ ఉండే బెడ్ పైన కూర్చోబెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా షియుచి ఆ లేడీ నుంచి నాకేదో వియర్డ్ ఫీలింగ్ వస్తుంది, తనని వేరే రూమ్ కి షిఫ్ట్ చేయమని చెప్పు అని అంటాడు. దానికి కిరి అయినా మా కజిన్ గురించి నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతావు అని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఒక దోమ వచ్చేసరికి షియుచి దోమలు కొట్టే స్ప్రే ని బయటికి తీసి దోమతో ఒక యుద్ధమే చేసి ఫైనల్ గా ఆ దోమని చంపేస్తాడు. ఇంకా అప్పుడు బయట ఉండే వాళ్ళంతా అయినా నువ్వు దాన్ని ఇక్కడెందుకు స్ప్రే చేస్తున్నావు అని షియుచిని తిడతారు. ఇంకా తర్వాత షియుచి చనిపోయిండే దోమని పట్టుకొని కిరి నీకు ఈ విషయం తెలుసు, ఓన్లీ ఫీమేల్ మస్కిటోస్ మాత్రమే రక్తాన్ని పీలుస్తాయి, అవి కూడా ఎప్పుడంటే కొన్ని గుడ్లని అవి క్యారీ చేసేటప్పుడు, ఎందుకంటే అప్పుడే ఆ గుడ్లు డెవలప్ అవుతాయి అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే కేకోకి ఆ స్ప్రే వల్ల విపరీతంగా తగ్గొచ్చేస్తుంది. సో అందుకనే నర్స్ విండో ఓపెన్ చేసి నువ్వు ఇక్కడి నుంచి దొబ్బేసేయి అని షియుచిని అయితే బయటికి పంపిస్తుంది. ఇంకా తర్వాత కిరి నన్ను క్షమించే కేకో, షియుచి అలా బిహేవ్ చేసినందుకు అని అంటుంది. ఇంకా తర్వాత అదే రోజు సాయంత్రం కిరి వాళ్ళు రెస్ట్ తీసుకుంటుండగా ఇంకో మస్కిటో వాళ్ళు ఉండే చోటుకు వస్తుంది. సో అప్పుడు కిరి నువ్వేం టెన్షన్ పడద్దు కేకో, నిన్నేం చేయవు అని చెప్తుంది. దానికి కేకో ఏం పర్లేదులే, ఎందుకంటే ఆ దోమలంటే నాకు చాలా చాలా ఇష్టం అని అంటుంది. దానికి కిరి
అని అంటుంది. ఇంకా తర్వాత కిరి పడుకొని ఉండగా దోమల శబ్దం ఎక్కువగా వచ్చేసరికి లేచి ఏంటి ఇంత శబ్దం వస్తుంది అని అటు ఇటు చూస్తుంది. కాకపోతే ఆ సౌండ్ హాల్ నుంచి వచ్చేసరికి డోర్ తీసి చూస్తుంది. ఇంకా అప్పుడే కొంతమంది మస్కిటో బలైన పేషెంట్స్ అదే దారిలో వెళ్తుంటారు. అండ్ ఈ పేషెంట్స్ అంతా మెటర్నిటీ వార్డ్ లో ఉండేవాళ్ళు. అండ్ వాళ్ళ చేతిలో డ్రిల్ చేసేలాంటి టూల్ ఉంటుంది. సో దాన్ని చూసి కిరి షాక్ అయిపోతుంది. అండ్ వాళ్ళ ఫేసెస్ ని కూడా చూస్తే చాలా భయం వేసేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కో రూమ్ కి వెళ్తారు. ఇప్పుడు ఎలాగో పేషెంట్స్ పడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ జాబ్ కూడా ఈజీ అయిపోతుంది. ఇంకా కిరి కూడా ఒక్కరిని ఫాలో అవుతుంది. ఇంకా అప్పుడు ఒక లేడీ ఒక పేషెంట్ పైన ఎక్కి ఆ డ్రిల్ తో పేషెంట్ గొంతు పైన పొడిచి ఆ వచ్చే రక్తం మొత్తాన్ని తాగుతుంటుంది. సో దీన్ని కిరి చూసి వద్దు వద్దు అని అంటుంటుంది. సో ఆ లేడీ అప్పుడే కిరి వచ్చిందన్న విషయాన్ని గమనించి నువ్వు మొత్తం చూసేసావు కదూ, నిన్ను వదలను అని చెప్పి కిరి వెంట పడుతుంది. ఇంకా కిరి పరిగెడుతుండగా కాల్ స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. ఇంకా అప్పుడు ఆ లేడీ కిరి దగ్గరికి వస్తుంది. ఇంకా అక్కడే ఒక పేషెంట్ ఉంటాడు. సో తను బయటకు వచ్చి అయినా ఈ టైంలో ఈ శబ్దాలు ఈ టైంలో మీరంతా ఏం చేస్తున్నారు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా కిరి ఏమో హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తుంటుంది. ఇంకా అప్పుడు మెటర్నిటీ వార్డ్ నుంచి వచ్చిండే మిగతా పేషెంట్స్ అంతా ఈ మేల్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మాకు మీ రక్తం కావాలి అని స్పైరల్ షేప్ లో తన వేళ్ళనైతే తిప్పుతారు. ఇంకా అతను నిద్రపోతాడు. సో ఇంకా అప్పుడు ఆ లేడీస్ అంతా ఆ పేషెంట్ ని పొడిచి రక్తాన్ని తాగుతుంటారు. సో అప్పుడు ఒక నర్స్ వచ్చి ఏం చేస్తున్నారు ఇంతకీ ఇంత శబ్దం వస్తుంది అని అంటుంది. అండ్ అక్కడ పేషెంట్స్ అంతా రక్తాన్ని తాగుతుండడం చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే మెటర్నిటీ వార్డ్ నుంచి వచ్చింటే మిగతా పేషెంట్స్ అంతా నీ రక్తాన్ని ఇవ్వు అని ఆ నర్స్ ని కూడా పొడిచి రక్తాన్ని తాగుతుంటారు. సో కిరి దీన్ని చూసి అరవలేక ఒక చోట అయితే కూర్చుండిపోతుంది. ఇంకా మెటర్నిటీ వార్డ్ నుంచి వచ్చిండే పేషెంట్స్ అంతా ఈ రోజుకి ఇది చాలు, మన రూమ్ కి వెళ్ళి నిద్రపోదాము. అయినా ఆగండి, నేను రక్తాన్ని తాగడం ఒక అమ్మాయి చూసింది, తన గురించి మర్చిపోయాను, తను ఇక్కడ ఎక్కడ ఉండాలి అని అటు ఇటు చూస్తుంది. సో అప్పుడే కిరి కనిపించేసరికి తన వెంట వీళ్ళంతా పడతారు. అంటే కిరి ఏమో పక్కు వెళ్ళి వాళ్ళ రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకుంటుంది. సో బయట ఉండే లేడీస్ ఫోర్స్డ్ గా డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ నువ్వు ఎంత ప్రయత్నించినా గానీ వృధా ప్రయోస, నేను నిన్ను ఎలాగోలాగా చంపేస్తాను, నీ బుగ్గల మీద అంతా పొడుస్తాను, నీ కన్నుగుడ్డను బయటికి తీస్తాను అని చెప్తుంది. ఇంకా కిరి ఆపండి ప్లీజ్, నాకు ఎవరైనా సహాయం చేయండి, కేకో నువ్వన్నా కనీసం లెగు అని గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడే కేకో హ్యాండ్రిల్ ని కిరి దగ్గరికి తీసుకుని రక్తాన్ని నాకివ్వు అని అంటుంది. ఇంకా కిరి దీన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే బయట ఉండే పేషెంట్స్ అంతా డోర్ ని ఫోర్స్డ్ గా ఓపెన్ చేసి లోపలికి వచ్చేస్తారు. కిరిని చావవే అని ఆల్మోస్ట్ పొడవబోతారు. అప్పుడే కిరి చీచి వదిలిపోయిండే బగ్ స్ప్రే దొరుకుతుంది. సో దాన్ని వాళ్ళ పైన స్ప్రే చేసేసరికి వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా కిరి సేఫ్. ఇంకా నెక్స్ట్ డే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ వేసుకున్న బట్టల్ని ఆ హ్యాండ్రిల్స్ ని మొత్తాన్ని మాయం చేసేస్తారు. మోస్ట్లీ వాళ్ళ హస్బెండ్స్ ఇలా చేస్తుండొచ్చు. సో అందుకనే ఈ పేషెంట్స్ అందరినీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ చంపారంటే ఎవరు నమ్మరు. అండ్ ఈవెన్ వాళ్ళ కడుపులో ఉండే బేబీస్ కి కూడా రా బ్లడ్ కావాల్సి వస్తుంది. అది ఒకటే కాకుండా ఇంకొద్ది రోజుల్లోనే ఈ హ్యూమన్ బ్లడ్ తాగిండే బేబీస్ బయటకు వస్తాయి. ఇంకా వాళ్ళు మరి క్యానిబల్స్ లా మారతారా, నో ఐడియా. అంతే ఇవిడికి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times. కురోజుచు హాస్పిటల్లో ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి డెలివరీ టైం దగ్గర పడుతూ వచ్చింది. సో ఫస్ట్ కేకోకే డెలివరీ చేశారనమాట. కిరి ఆ డెలివరీ రూమ్ బయట ఉండేది. అంటే తను చాలా భయపడేది, ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్లో ఉండే కొంతమందిని చంపి వాళ్ళ బ్లడ్ ని తాగారు. వాళ్ళలో కేకో కూడా ఒకరు. అంటే కేకో బేబీకి కూడా హ్యూమన్ బ్లడ్ తెలియకోకుండానే తాగించారు. అంటే దీని గురించి మిగతా వాళ్ళకి చెప్పినా ఎవరు నమ్మలేదు. నేను ఆ రోజు జరిగిండే స్టోరీని డైరెక్టర్ కి అండ్ డాక్టర్ కవమాటకి చెప్పా, వీళ్ళే మెటర్నిటీ వార్డ్ కి హెడ్. కానీ వాళ్ళేమో నేనేదో కలగన్నా అన్నట్లు చెప్పారు. ఇంకా అలానే మిగతా నర్సెస్ కి కూడా చెప్పడానికి ట్రై చేశా, కానీ వాళ్ళు నన్ను పిచ్చోళ్ళని చూసినట్లుగా చూశారు. ఈవెన్ నా ఓన్ ఫ్యామిలీ కూడా నన్ను నమ్మలేదు, నన్ను విపరీతంగా తిట్టారు. నిజం చెప్తే పాడులోకం అర్థం చేసుకో. ఇంకా అక్కడ ఉండే పేషెంట్స్ కూడా విపరీతంగా భయపడిపోయారు, ఎందుకంటే మర్డరర్ దొరకలేదు కాబట్టి. అండ్ అలానే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మర్డర్స్ అయితే జరగలేదు. కానీ సడన్ గా బాత్రూమ్ నుంచి ఏవో సౌండ్స్ వస్తుండేసరికి వెళ్ళి చెక్ చేశా. అండ్ అక్కడ కేకో బ్లడ్ బ్యాగ్ ఉంటుంది కదా, సో దాంట్లో నుంచి రక్తం అయితే తాగుతుంటది. ఇంకా దాన్ని చూసి నేను గట్టిగా అరిచాను. అండ్ కేకో కూడా అప్పుడు నన్ను సీరియస్ గా చూసింది. సో అందువల్ల ఇప్పుడు భయపడుతున్నా అని కిరి గుర్తు తెచ్చుకుంటుంది. అంటే సక్సెస్ఫుల్ గా డెలివరీ అయితే అవుతుంది, కానీ కిరి ఆ బేబీని దగ్గర నుంచి చూసిండదు. ఆ బేబీ ఎలా ఉంటుందో ఏమో అని చాలా టెన్షన్ పడుతూ ఆ బేబీ దగ్గరికి అయితే వెళ్తుంది. అండ్ ఆ బేబీ నార్మల్ గానే ఉంది. ఆ బేబీ చాలా క్యూట్ గా ఉండేసరికి చాలా మంది నర్సెస్ ఆ బేబీతో ఆడుకున్నారు. ఇంకా ఇలానే ఒకరి తర్వాత ఒకరికి డెలివరీ అయింది. అండ్ బేబీస్ అందరినీ నర్సరీలో ఉంచి అండ్ వాళ్ళని చూస్తూ నర్సెస్ వాళ్ళ పేరెంట్స్ చాలా ముచ్చట పడుతుంటారు. అండ్ ఇంకా కిరికి నువ్వు తొందరలోనే డిశ్చార్జ్ అవ్వచ్చు అని డాక్టర్ చెప్తాడు. ఇంకా తర్వాత డాక్టర్ ఆ బేబీస్ మదర్స్ దగ్గరికి వెళ్ళి, నా ఇన్నేళ్ల సర్వీస్ లో నేను ఇంతమంది క్యూట్ బేబీస్ అయితే ఎప్పుడూ చూడలేదు, వాళ్ళని ప్రపంచానికి తెచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తాడు. ఇంకా అలా వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటుండగా సడన్ గా అక్కడికి కిరి వచ్చి, నేను ఇంటికి వెళ్తున్నా కేకో అని చెప్తుంది. దానికి కేకో, ఓ నువ్వు ఇప్పుడు బానే ఉన్నావు కదా, అయినా నిన్న బేబీకి ఒక పేరు పెట్టా, అదే మైకో నాన్న, కిరికి హాయ్ చెప్పు అని చెప్తుంది. ఇంకా
మైకో నవ్వుతుండేసరికి కిరి ఓ అతను చాలా క్యూట్ గా ఉన్నాడు, అయినా మైకో పొట్టేంటి అలా ఉంది అని చెప్పేసరికి అక్కడ ఉండే మదర్స్ అంతా కిరి వైపుగా కోపంగా చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ బేబీస్ కి కూడా సేమ్ అలానే పొట్టు ఉంటుంది. అప్పుడు డాక్టర్ దాని గురించి ఏం పట్టించుకోకండి, అది జస్ట్ బెల్లీ బ్యాండ్స్ అంతే. అండ్ ఆ బేబీ స్వోలన్ అయినట్లుంటుంది. లైక్ స్వోలన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ పెట్టి బాగోదు, అది ఒక మెడికల్ కండిషన్ అనుకోండి అంతే, డీటెయిల్ గా ఏమీ అవసరంలా. ఇంకా ఆ బేబీ అదే మైకో కిరిని సీరియస్ గా చూసి ఏడుస్తుంది. ఇంకా అలానే మిగతా బేబీస్ కూడా ఏడుస్తాయి. ఇంకా కిరికి ఆ సౌండ్ విని చెవులు మూసుకున్నా గానీ చాలా డిస్టర్బింగ్ ఫీల్ వస్తుండేసరికి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అండ్ స్టెప్స్ దిగేటప్పుడు జారిపోయి కింద పడుతుంది. సో ఇంకా మళ్ళీ ఈసారి కూడా గాయాలయ్యేసరికి అదే హాస్పిటల్లో ఇంకో వారం ఉండాలని డాక్టర్స్ చెప్తారు. అండ్ అక్కడ కిరి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. అప్పుడు కిరి సమస్య నా కాళ్ళకి కాదు, నా చెవులకి. బేబీస్ ఏడిచిండే సౌండ్ నా తలలో అలానే ఉండిపోయింది, ఆ సౌండ్ ఇప్పుడు కూడా మోగుతుంది అని చెప్తుంది. ఇంకా తర్వాత నర్స్ కిరి కోసం అని మష్రూమ్స్ తీసుకొస్తుంది. ఇంకా కిరి వాళ్ళ అమ్మ కిరిని కూర్చోబెట్టి ఆ ఫుడ్ పెడుతుంది. ఇంకా కిరి మష్రూమ్స్ తింటుంది కానీ తనకైతే ఏదో మీట్ తింటున్నట్లుగా తనకైతే ఫీలింగ్ కలుగుతుంది. సో దీని గురించి చెప్పేసరికి వాళ్ళ అమ్మ ఎక్కసెక్కలాడమాక అని చెప్తుంది. ఇంకా తర్వాత కిరి ఆ ఫుడ్ నైతే తిందు. అండ్ ఈవెన్ హాస్పిటల్లో పెట్టే ఏ ఫుడ్ ను కూడా తిందు. మోస్ట్లీ ఏదైనా విచిత్రమైన ఫంగస్ వల్ల ఇలా ఉండాలి అని అనుకుంటుంది. కాకపోతే తినకే తప్ప మిగతా వాళ్ళందరికీ ఆ మష్రూమ్ ఫుడ్స్ విపరీతంగా ఇష్టమైపోతుంది. వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ తినాలి అని అనిపిస్తుంటుంది. అండ్ దీన్నే కిరి కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా తర్వాత కిరి ఆ హాస్పిటల్ ఫ్లోర్ లో తిరుగుతుండగా తనకి ఆ బేబీస్ ఏడ్చింటే సౌండ్స్ ఇంకా వినిపిస్తుంటాయి. అండ్ తన నర్సరీ రూమ్ లో ఎవరో మాట్లాడుతున్నట్లుగా సౌండ్స్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళి చూస్తుంది. అండ్ అక్కడ బేబీస్ ఏం మాట్లాడుకుంటుంటాయి. ఏమనంటే అరే ఇక్కడ కంటే ఆ ప్లేసే బెటర్ రా, అక్కడ స్వర్గంలో ఉండేది, అక్కడ మనం తాగే నీళ్లు కూడా భలే ఉండేవి, లైక్ అంటే ఆ రక్తం గురించి చెప్తున్నారనమాట. సో అందుకనే నేను వూంబ్ లోపలికి మళ్ళీ తిరిగి వెళ్ళాలనుకుంటున్నా. చోటు మాత్రం అద్భుతం అసలు. అండ్ మనల్ని డాక్టర్ కవమాటో వూంబ్ లోపల పెట్టేస్తాడులే, బయటికి తీసినోడు లోపలికి పెట్టలేడా ఏంటి. సో ఫస్ట్ మైకోనే రిటర్న్ వూంబ్ లోపలికి పెడతారంట. అండ్ మనల్ని కూడా తొందరలోనే పెడతారులే. అండ్ మన పొట్ట చూడు ఇప్పుడు ఉబ్బుతుంది అని మాట్లాడుకుంటారు. ఇంకా అప్పుడే ఒక బేబీ పొట్ట లోపల నుంచి మష్రూమ్స్ అయితే బయటకు వస్తాయి. ఎలా వస్తాయి సార్ ఇలాంటి ఐడియాలు మీకు? ఇంకా ఇది చూసిన కిరికి పిచ్చెక్కేసి అరే నేను చూసింది నిజమా కల అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ డెలివరీ రూమ్ చూడగానే మాకియోని మళ్ళీ వూంబ్ లోపలికి రిటర్న్ పంపిస్తారంట అని చెప్పిండే మాటల్ని గుర్తు తెచ్చుకుని డోర్ ని తడుతుంది. అండ్ లోపల నుంచి కూడా కైకో వాయిస్ వినిపించేసరికి ఫోర్స్డ్ గా ఆ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. అండ్ ఆ రూమ్ లో ఎక్కడ చూసినా గానీ మష్రూమ్సే ఉంటాయి. సో ఏంటిది అని కిరి అంటుంది. అండ్ అప్పుడే డాక్టర్ కవమోటో ఆ రూమ్ లోపల ఉండే ఇంకో రూమ్ లోపల నుంచి అయితే వస్తాడు. సో అప్పుడు కిరి ఇంతకీ ఏమైంది డాక్టర్ కవమోటో, నేను కైకో వాయిస్ అయితే విన్నాను, ఇంతకీ మాకియో ఇక్కడ అని అడుగుతుంది. దానికి డాక్టర్ కవమోటో ఈ బేబీస్ అంతా చాలా క్యూట్ గా ఉంటాయి, చిన్న పిల్లలంతా ఆ క్యూట్ అనే వెపన్ ని వాడుకొని బతుకుతున్నాయి అంటే పెద్దవాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. కానీ ఆ బేబీ వన్స్ పెద్దగా అయితే వాళ్ళకు బేబీగానే ఉంటే ఎంతో బాగుండేది అని అనిపిస్తుంది. కాదు కాదు అమ్మ పొట్ట లోపల ఉంటేనే చాలా బాగుండేది అని అనిపిస్తుంది. దానికి ప్రూఫే ఈ ఉంబ్లికల్ కార్డ్. దీన్ని కట్ చేసినా గానీ మళ్ళీ గ్రో అవుతుంది. అండ్ ఈవెన్ ప్లెసెంటా కూడా రీగ్రో అవుతుంది, లైక్ వూంబ్ లో ఉండాలనిపిస్తుంది. అండ్ మీరంతా ఇంతకు ముందు చూసింది మష్రూమ్స్ కాదు, వన్స్ డెలివరీ అయిపోయాక ఆర్గన్స్ అంతా వాటంతా కవ్వే స్ప్రౌట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ప్లెసెంటస్ కి కూడా సేమ్ అదే పరిస్థితి, మేము డ్రాప్ చేసిండే చోటు నుంచే మళ్ళీ గ్రో అవుతున్నాయి. అండ్ కావాలంటే ఇప్పుడు చూడు నేను దీన్ని ట్రై చేస్తా, అన్ని మ్యామల్ లైఫ్స్ కూడా ఈ ఆర్గన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకనే సిక్ గా ఉండే వాళ్ళకి ఇవి ఇస్తే బెటర్ అవుతుందని చెప్పి వాళ్ళకి ఇచ్చాను, కావాలంటే నువ్వు చూడు నేను ఇప్పుడు తింటా అని దాన్ని అయితే తినబోతాడు. అప్పుడు కిరీట్ గట్టిగా డాక్టర్ కేకో ఆ రూమ్ లోనే ఉంది కదూ, నేను గట్టిగా ఏవో శబ్దాలు విన్నాను, ఇంతకీ వాళ్ళు బానే ఉన్నారు కదూ అని అడుగుతుంది. దానికి డాక్టర్ అవును ప్రొసీజర్ సక్సెస్ అయింది అని చెప్తాడు. ఇంకా కిరి నువ్వు నీ తొక్కలో ప్రొసీజర్ అని చెప్పి ఆ రూమ్ లోపలికి అయితే వెళ్తాడు. అండ్ ఆ రూమ్ లో కేకో న్యూడ్ గా ఉంటుంది. అండ్ కేకో పొట్టని కోసేసి ఆ బేబీని ఆ కేకో పొట్ట లోపలికి పెట్టేసి స్టిచెస్ వేసేసి ఉంటాడు. ఇంకా దీన్ని చూసి కిరి కేకో అని గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడు డాక్టర్ లోపలికి వచ్చి బేబీని మళ్ళీ పొట్ట లోపలికి అయితే పెట్టేసి ఇంకా ఆ బేబీకి ఏమైతుందో నాకు తెలియదులే కానీ ఆ బేబీకి మాత్రం ఇక మీదటి నుంచి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి అని చెప్తాడు. ఇంకా కేకే ఏమో డాక్టర్ కవమోటో నాకు రక్తం కావాలి అని అంటుంటుంది. అప్పుడు డాక్టర్ కవమోటో వెనకాల నుంచి కిరిని పట్టుకుంటాడు. వదులు వదులు అని ఎంత చెప్పినా గానీ వినడు. అండ్ కైకో దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా కైకో రా దగ్గరికి రా అని చెప్పి తన నోరునైతే తీస్తుంది. అండ్ తన నోట్ లోపల నుంచి నాలుకనైతే బయటకు తీస్తుంది. అండ్ అది మస్కిటో లాగా రక్తాన్ని పీల్చుకోవడానికి వదులుతుంది కానీ కిరి గట్టిగా నో అని అరిచి పక్కకి తప్పుకుంటుంది. ఇంకా ఆ నాలుక వెళ్లి డాక్టర్ కవమోటో గొంతు మీద గుచ్చుకుంటుంది. అండ్ కిరి ఎస్కేప్ అయిపోతుంది. అండ్ డాక్టర్ కవమోటో రక్తాన్ని మొత్తం కైకో జస్ట్ సెకండ్స్ లోనే పీల్చుకుంటేస్తుంది. ఇంకా కిరి అక్కడి నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తుండగా కైకో కూడా కిరి వెంట పడుతూ నాకు ఇంకా రక్తం కావాలి అని చెప్తుంటుంది. ఇంకా అప్పుడే కొంతమంది పేషెంట్ ఆ రూమ్ లో మష్రూమ్స్ ఉండడాన్ని చూసి లోపలికి వచ్చి ఏంటి ఇన్ని ఉన్నాయి అని మష్రూమ్స్ అయితే తింటుంటారు. ఇంకా కిరి ఇదే గ్యాప్ లో హాస్పిటల్ నుంచే ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా కైకో అక్కడికి వచ్చిండే పేషెంట్స్ మీద పడుతుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఈవెన్ కిరికి కూడా ఐడియా లేదు, ఈవెన్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.
లైట్ హౌస్ దగ్గర ఉండే బీచ్ దగ్గర షియుచి అండ్ కిరి కూర్చొని ఉంటారు. షియుచి యాజ్ యూజువల్ గా ఎడుపు మొగం పెట్టుకుని ఉంటాడు. గాలి కూడా విపరీతంగా వస్తుంటుంది. ఇంకా అప్పుడు కిరి నువ్వు గానీ లేకపోయింటే షియుచి నేను ఎప్పుడో చనిపోయిండేదండి అని చెప్తుంది. ఇంకా అప్పుడే సౌండ్లు కూడా వస్తాయి. ఇంకా అప్పుడు షియుచి టెన్షన్ పడుతూ పైకి లేచి తుఫాన్ వస్తుంది, తుఫాన్ 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 అని అరుచుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా కిరి ఎవడ మమ్మీడు అని అనుకుంటాడు. ఇంకా షియుచి ఇలానే తుఫాన్ వస్తుంది అని పరిగెట్టుకుంటూ అరుస్తూ చెప్తుంటాడు. ఇది విన్న జనాలంతా ఇడికేం పిచ్చి పట్టిందా అని అనుకుంటారు. ఇంకా తర్వాత కిరి అండ్ వాళ్ళ ఫ్యామిలీ న్యూస్ చూస్తుంటారు. అప్పుడు న్యూస్ రిపోర్టర్ ఇన్ని రోజులుగా ఈ సమ్మర్ లో వెదర్ చాలా కామ్ గా ఉండింది, కానీ ఇప్పుడు మీరు మీ రెయిన్ కోట్స్ ని బయటికి తీసే టైం వచ్చేసింది. ఒక పెద్ద సుడిగాలి నార్త్ వైపుగా వస్తుంది. అక్కడ ఉండే చోట్ల లైక్ కియోషు, షికోకు, ఈవెన్ సౌత్ లో ఉండే కన్సై వాళ్ళు కూడా వీకెండ్ లో జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ కురోజుచులో ఉండే వాళ్ళు, వాళ్ళకైతే ఇది రెడ్ అలర్ట్ అనుకోండి. అలానే ఈ స్టామ్ నార్మల్ డయామీటర్ కంటే తక్కువగా ఉండేసరికి దాని కన్ను అయితే కనిపిస్తుంటుంది అని చెప్తారు. ఇంకా కిరి వాళ్ళ తమ్ముడు కన్న ఏంటది అని అడుగుతాడు. దానికి కిరి హరికేన్స్ కి అస్సలు కన్ను ఉండదు అని చెప్తుంది. ఇంకా తర్వాత న్యూస్ లో చెప్పినట్లుగానే సుడిగాలు వస్తుంది. అయినా కిరి వాళ్ళ నాన్న పట్టించుకోకుండా బయట రిపేర్స్ చేస్తుంటాడు. అప్పుడు కిరి వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎందుకు లోపలికి వెళ్ళిపోదాం పదండి అని పిలుస్తుంది. దానికి గోషిమా కూడా ఒప్పుకుంటాడు. ఇంకా తర్వాత కిరి వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా గానీ వినుకోకుండా కిరి షియుచికి లంచ్ బాక్స్ ఇచ్చొస్తా అని చెప్పి గొడుగును తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంటుంది. అప్పుడు గాలి ఎక్కువగా వచ్చేసరికి ఆ గొడుగు బాక్స్ మొత్తం గాల్లో ఎగిరిపోతుంది. ఇంకా కిరి ఆకాశం వైపుగా చూస్తున్నప్పుడు తనకి విచిత్రంగా ఏదో కనిపిస్తుంటుంది. సో అప్పుడు కిరి ఇదేనా ఐ ఆఫ్ ద స్టామ్ అని అనుకుంటుంది. ఇంకా తర్వాత కిరి ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ ఆ రోజు రాత్రి కిరి పడుకొని ఉండగా తనకి బయట నుంచి కిరి అని పిలుస్తున్నట్లు ఏవో శబ్దాలు వస్తుంటాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ లేచి చూస్తే కొన్ని చెట్లు పడిపోయి ఉంటాయి అండ్ దుమ్ము కూడా ఎక్కువగానే వచ్చేస్తుంటుంది. సో కిరి అయినా నిన్న రాత్రి నాకు గాలి శబ్దంతో పాటు నా పేరు ఆ విండ్ పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆ హరికేన్ నన్ను పిలుస్తున్నట్లు. సర్లే మోస్ట్లీ ఏదైనా భ్రమపడి ఉంటా అని అనుకొని ఆవలిస్తూ కిటికీ దగ్గరికి వెళ్ళి బయట చూస్తుంది. ఇది ఇప్పట్లో అయ్యేలాగా లేదు అని అనుకుంటుంది. అండ్ అప్పుడే తనకి ఐ ఆఫ్ ద స్టామ్ కనిపిస్తుంది అండ్ గాలి కూడా విపరీతంగా వీస్తుంటుంది. అండ్ కిరి దాన్ని చూసి టెన్షన్ పడిపోయి విండోస్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కానీ గాలి మాత్రం విపరీతంగా వీస్తూనే ఉంటుంది. ఇంకా మిగతా కిరి వాళ్ళ ఫ్యామిలీ న్యూస్ చూస్తుంటారు. అంటే న్యూస్ రిపోర్టర్ ఈ సుడిగాలి 2 రోజుల నుంచి ఇలానే ఉంది, ఈ కురోజుచు నుంచి ఎప్పుడు వెళ్తుందో ఏమో, మీటియరాలజిస్ట్స్ కూడా దీనికి కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతున్నారు అని చెప్తుంటాడు. ఇంకా తర్వాత కిరి వాళ్ళ అమ్మ కిరి షియుచి కోసం అని డిన్నర్ తీసుకొని వెళ్ళింది అని చెప్తుంది. కిరి వాళ్ళ తమ్ముడు నిన్న రాత్రి నేను ఎవరో కిరి 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 అని పిలుస్తున్నది విన్నాను అని చెప్తాడు. ఇంకోవైపు కిరి షియుచి కోసం అని డిన్నర్ తీసుకొని రెయిన్ జాకెట్ వేసుకొని వెళ్తుంటుంది. అప్పుడే దారిలో షియుచి కనిపించి అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, పిచ్చిగాని పట్టిందా అని అంటాడు. దానికి కిరి నీకోసమే డిన్నర్ తీసుకొస్తున్నా అని చెప్తుంది. దానికి షియుచి వసై పిచ్చ మొహం దానా, నీకు ఐ ఆఫ్ ద స్టామ్ కనిపించట్లేదా, ఆ పెద్ద స్పైరల్ ఐ కనిపించట్లేదు, అది నిన్నే చూస్తుంది, కావాలంటే నువ్వు కూడా చూడు అని కోపంగా అరుస్తూ చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి ఆకాశం వైపుగా చూస్తుంది కానీ తనకైతే పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదు. అప్పుడు షియుచి నిన్న రాత్రి ఆ విండ్ నీ పేరు పిలిచింది నువ్వు వినలేదా, మోస్ట్లీ అది కూడా నిన్ను ఇష్టపడి ఉండాలి, అది నిన్ను లాక్కుండేస్తుంది, నువ్వు బయట ఉండకు, ఇక్కడే ఉంటే నీకు చాలా ప్రమాదకరమో, ఇంటికి వెళ్ళిపో, ఈ స్టామ్ లో అయితే అస్సలు బయటికి రావు అని చెప్పి కిరి చేతిని పట్టుకొని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. కానీ ఐ ఆఫ్ ద స్టామ్ గాలి విపరీతంగా వీచేలాగా చేసి ఒక చెట్టును విరగొట్టి ఆ చెట్టు వీళ్ళ పైన పడేలాగా చేస్తుంది. కానీ వీళ్ళైతే కిందికి వంగిపోతారు అండ్ ఆ చెట్టు కొంచెం దూరం వెళ్ళిపడుతుంది. ఇంకా తర్వాత షియుచి అండ్ కిరి అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్తుంటాక కొన్ని బిల్డింగ్ పార్టికల్స్ అయితే వాళ్ళ మీద పడేలాగా చేస్తుంది. ఇంకా వాళ్ళు వీలైనంత వరకు దాని నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు కానీ ఒక చోట ఇరుక్కుపోతారు. అండ్ షియుచి బయటకు వస్తాడు కానీ కిరి ఇరుక్కుపోతుంది. ఇంకా షియుచి తనని కాపాడడానికి వెళ్తాడు. ఇంకా అప్పుడే ఒక లేడీ రెయిన్ జాకెట్ వేసుకొని అదే దారిలో వెళ్తూ ఆగండి నేను మీకు సహాయం చేస్తా అని కిరిని బయటికి లాగడానికి చూస్తుంది. కానీ అప్పుడే ఆ జైంట్ ఆ లేడీని లోపలికి లాక్కుండేస్తుంది లైక్ బ్లాక్ హోల్ లాగా. ఇంకా అప్పుడు కిరి అండ్ షియుచి దాన్ని చూసి షాక్ అయిపోతారు. ఇంకా షియుచి రెయిన్ జాకెట్ వేసుకొని ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఆ జైంట్ అయి ఆ లేడీని నువ్వే అని అనుకుందేమో కిరి అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ జైంట్ అయి తను చేసిన మిస్టేక్ ని రియలైజ్ అయిపోయి ఆ అమ్మాయిని వదిలేస్తుంది. ఇంకా అమ్మాయి పై నుంచి కింద పడిపోయేసరికి చనిపోతుంది. ఇంకా షియుచి కిరిని బయటికి లాగేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్తుండగా ఆ విండ్ కిరి 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 అని సౌండ్స్ చేస్తూ బిల్డింగ్ పార్టికల్స్ అయితే వాళ్ళ మీద పడేయడానికి ట్రై చేస్తుంటుంది. ఇంకా షియుచి వాళ్ళు కూడా దాంకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే ఒక సైన్ బాల్ లో ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ ముందు పడండి, వాళ్ళేమో ఒక బ్రిడ్జ్ కింద ఉంటారు. సో అప్పుడు షియుచి చూడు కిరి నిన్ను కనిపెట్టడానికి ఎంత ట్రై చేస్తుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి నా వల్లే ఆ అమ్మాయి చనిపోయింది, స్టామ్ కూడా నా వల్ల ఇంత రాద్ధాంతం చేస్తుంది అని చెప్తుంది. అప్పుడు షియుచి దీనికి నీకు అస్సలు సంబంధం లేదు, ఆ స్టామ్ ఎలా ఫీల్ అవుతుందో నువ్వెలా చెప్పగలుగుతావు అని చెప్తాడు. అప్పుడు కిరి అయితే మనం ఇంతకీ ఏం చేయాలి, ఈ హరికేన్ ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఇది కానీ ఇక్కడే ఉంటే ఈ టౌన్ పరిస్థితి ఇంకేమైపోతుందో అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఆ జైంట్ అయి నిదానంగా మూవ్ అవుతూ షియుచి వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టేసి కిరి 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 అని అరుస్తూ రోడ్డు మీద
ఉండే వస్తువులతో వాళ్ళపైన అటాక్ చేయడానికి చూస్తుంది. ఎలారా కనిపెట్టేసింది అని షీచి అటు ఇటు చూస్తాడు. అప్పుడే తనకి ఒక మిర్రర్ కనిపిస్తుంది. ఆ జైంట్ ఐ మళ్ళీ ఇంకోసారి ఒక బోర్డుతో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ షీచి వల్ల కిందికి వంగిపోతారు. అండ్ అలానే ఆ మిర్రర్ కూడా గాల్లో ఎగిరిపోతుంది అండ్ ఒక మ్యాన్ హోల్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో షీచి వాళ్ళు ఆ మ్యాన్ హోల్ లోపలికి వెళ్తారు అండ్ దీన్ని జైంట్ ఐ చూసి దాని లోపలికి కూడా విపరీతంగా విండో దొలుతుంది. ఇంకా షీచి అండ్ కిరి వాళ్ళు తొందరగానే కిందికి దిగబోతారు. కాకపోతే నీళ్ళ స్పైరల్ షేప్ లో తిరుగుతుంటాయి. సో దీన్ని చూసి షీచి తొందరగా బైక్ వెళ్ళిపోదాం పదా అని అంటాడు. ఇంకా అప్పుడే ఆ జైంట్ ఐ నీళ్ళని కూడా లాక్కుంటుంది. ఇంకా షీచి వాళ్ళు ఆల్మోస్ట్ ఆ మ్యాన్ హోల్ నుంచి బయట పడతారు, కానీ ఆ నీళ్ళ ఫోర్స్ వల్ల దాని లోపలనే ఇరుక్కుపోతారు. ఇంకా జైంట్ ఐ వాళ్ళని లాక్కుండేస్తుంది అండ్ ఆ జైంట్ ఐ తర్వాత ఆ డ్రాగన్ ఫ్లై పాండ్ లో వాళ్ళని వదిలేస్తుంది. అండ్ కొద్దిసేపటి తర్వాత కిరి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళిద్దరిని కాపాడతారు అండ్ ఆ హరికేన్ డ్రాగన్ ఫ్లై పాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ దీని వల్ల అక్కడ ఉండే మట్టికి అండ్ గ్రాస్ కి కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఫైనల్లీ 2 రోజుల తర్వాత ఆ హరికేన్ రోజు వచ్చి నుంచి మాయమైపోయింది. ఇంకెలానే నెక్స్ట్ సమ్మర్ స్టార్మ్ సౌత్ చైనా సీ నుంచి వస్తుంది అని న్యూస్ రిపోర్టర్ చెప్తాడు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా లవ్ యూ 1000 టైమ్స్. సో ఆ హరికేన్ వల్ల కురోజుచులో చాలా డ్యామేజెస్ అయ్యాయి. ఎస్పెషల్లీ టౌన్ మధ్యలో డ్రాగన్ ఫ్లై పాండ్ ఉండేసరికి దానిలోకి వెళ్ళిపోయింది కదా. సో ఆ ఫోర్స్ కి చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి, ఇంక్లూడింగ్ కిరి వాళ్ళు ఉండే ఇల్లు కూడా. వాళ్ళ ఫ్యామిలీకి ఏం కాలేదులే కానీ వాళ్ళు వేరే చోట ఎత్తుక్కోవాలి. సో అందులో భాగంగానే ఒక బ్రోకర్ వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ స్టామ్ వల్ల చాలా మంది భయపడిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, సో అందువల్ల చాలా ఇల్లు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి ఒక రో హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాడు. ఇంకా అది చూడగానే కిరి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఇలాంటి పాడుపడిండే ఇళ్లలో మేము ఉండాలా, అయినా దీన్ని చూస్తుంటే చాలా రోజులుగా ఎవరు లేనట్లుంది. అండ్ ఇదే ఇంట్లో ఒక మాన్స్టర్ కూడా ప్రతి రాత్రి వచ్చి దగ్గరలో ఉండే కుక్కల్ని పిల్లల్ని చంపేసి తింటుంది అని బయట టాక్. దానికి బ్రోకర్ అయినా ఈ కాలంలో మాన్స్టర్స్ ఉంటాయంటే మీరు ఎలా నమ్మగలుగుతారు, అయినా ఆ స్టామ్ వల్ల ఇంపాక్ట్ అయిండే వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటి ఇళ్ళని శాంక్షన్ చేశారు అండ్ ఈ ఇళ్ళని రిపేర్ చేసేసి ఎలక్ట్రిసిటీని కూడా ఇన్స్టాల్ చేశారు. ఈవెన్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. 3 అపార్ట్మెంట్స్ లో ఆల్రెడీ 2 ఆక్యుపై చేసేసారు. ఇంక ఇవి కాకుండా మిగతా ఇళ్ళని వెతికితే వీటికంటే వర్స్ట్ గా ఉంటాయి. సో నన్ను నమ్మండి, ఇక్కడ ఉంటేనే మీకు బెటర్ అని వాళ్ళని కన్విన్స్ చేస్తారు. ఇంకా కిరి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వేరే చాయిస్ లేక అక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇంకా అక్కడికి వెళ్ళంగానే టీ పెట్టుకుని తాగుతుండగా ఏదో సౌండ్స్ వస్తాయి. మోస్ట్లీ ఎలక్ అనుకొని వాళ్ళు సైలెంట్ అయిపోతారు. అండ్ తర్వాత ఏం రిపేర్స్ చేశారా అని చూస్తే గోడలకు ఉండే బొక్కల్ని కవర్ చేశారు అంతే. ఇంకా ఎలక్ట్రిసిటీ సప్లై బానే ఉంది, కానీ వాటర్ సప్లై మాత్రం కరెక్ట్ గా లేదు. మరి 19th సెంచరీలో కట్టిండే ఇల్లు ఇలానే ఉంటుంది. ఈవెన్ జనాలు చెప్పినట్లుగా రాత్రిపూట ఏదైనా మాన్స్టర్ వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అని చెప్తారు. ఇంకా మేట్స్వో నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు అని చెప్తాడు. ఇంకా అప్పుడు గోషిమా కనీసం ఈ ఇల్లన్నా దొరికింది, సంతోషించరా, నాకు పాతింటి దగ్గర కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా కిరి వాళ్ళ అమ్మ కిరిని అండ్ మిట్సుని పిలుచుకొని నైబర్స్ తో ఇంటరాక్ట్ అవడానికి వెళ్తుంది. వాళ్ళ నైబర్ లో ఒకరైన ఒక వైషి ఆ స్టామ్ వల్ల అలానే ఇబ్బంది పడ్డాం కదా అని కాసేపు చిట్ చాట్ చేసి ఆ పక్కింటోళ్ళతో మాత్రం అస్సలు మాట్లాడకండి, వాళ్ళు స్టామ్ రాకంటే ముందు అక్రమంగా ఆ ఇంటిని ఆక్యుపై చేస్తారు అని చెప్తాడు. కానీ వీళ్ళు వినుకోకుండా డోర్ ని తడతారు. కానీ డోర్ ని ఓపెన్ చేయకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా నైట్ టైం లో మిట్సు భయపడుతుండేసరికి వాళ్ళ అమ్మ ధైర్యం చెప్పి బూతులు తిడుతుంది. తర్వాత గోషిమా తన పాదాలకి అయిండే గాయాన్ని కిరికి చూపిస్తాడు. అండ్ లైక్ చూడడానికి స్పైరల్ షేప్ లో ఉంటుంది. అండ్ వీళ్ళుండే ఇంట్లో గోడకి ఒక చిన్న బొక్క ఉంటుంది, అందులో నుంచి ఎవరో ఒక కిరి వాళ్ళని చూస్తుంటాడు. ఇంకా తర్వాత కిరి వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు వాళ్ళకి సౌండ్స్ వస్తుంటాయి. సో అప్పుడు మీట్స్ మేల్కొని చూడండి మాన్స్టర్ వచ్చేసింది, ఇదిగోండి అటు చూడండి ఆ గోడ వైపుగానే చూడండి మన నైబర్స్ ఇంట్లో నుంచి ఆ మాన్స్టర్ వస్తుంది అని భయపడుతూ చెప్తాడు. ఇంకా కిరి వాళ్ళ అమ్మ అండ్ కిరి అతనికి సర్ది చెప్తారు, అయినా కానీ ఆ సౌండ్స్ ఆగకుండా అలానే వస్తుంటాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే కిరి క్లీనింగ్ చేస్తుండగా వకబాయిషి ఎక్కడికి వచ్చి నిన్న రాత్రి ఆ సౌండ్స్ ఏవో వచ్చాయి కదా, నువ్వు విన్నావా, మన నైబర్స్ ఇంటి నుంచి ఆ సౌండ్స్ అన్ని వచ్చాయి, నాకు టౌన్ లో ఉండే ఒక వ్యక్తి వాళ్ళ గురించి చెప్పాడు, ఆ ఇంట్లో ఒక ముసలావిడ అండ్ వాళ్ళ కొడుకు ఉంటారంట, వాళ్ళ కొడుకుకి ఏదో సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉందంట, ఆ నొప్పి వల్లే అతను అరుస్తుంటాడంట అండ్ అతన్ని కలవడానికి ముసలావిడ వదలదు అండ్ మోస్ట్లీ అతని బాడీ కండిషన్ కూడా బాగోదు. సో అతను చూడడానికి మాన్స్టర్ లాగా ఉంటాడేమో, అందుకని జనాలంతా భయపడుతున్నారు అని చెప్తుండగానే ఆ ముసలావిడ బయటకు వచ్చి బట్టల్ని ఆరేస్తుంటుంది అండ్ ఆ బట్టలకి చాలా బొక్కలు ఉంటాయి. అండ్ సడన్ గా అక్కడ షేక్ అవుతూ పడిపోయేసరికి కిరి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ముసలావిడి చేతి మీద ఇలా ఉంటుంది అంటే దాన్ని చూసి కిరి షాక్ అయిపోతుంది. అండ్ తర్వాత ఆ ముసలావిడ మెల్లిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే వకబాయిషి ఏమైంది అని అడుగుతాడు, కానీ కిరి అయితే ఏమీ చెప్పదు. అండ్ తర్వాత అదే రోజు మధ్యాహ్నం కిరి వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుండగా ఆ ముసలావిడ ఉండే ఇంటి నుంచి ఏవో సౌండ్స్ వస్తుండేసరికి కిడ్స్ భయపడిపోతాడు. అప్పుడు కిరి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ముసలావిడ ఏడుస్తున్నట్లుంది, నేను వెళ్ళి చెక్ చేస్తా అని చెప్పి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ ముసలావిడ నా కొడుకు
నా కొడుకు చనిపోయాడు అని చెప్పి చెయ్యిని ఒక రూమ్ వైపుగా చూపిస్తుంది. అండ్ కిరి అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయిపోతుంది. ఇంకా తర్వాత హాస్పిటల్ కి కాల్ చేస్తారు. అండ్ అంబులెన్స్ వాళ్ళు ఆ బాడీని తీసేయడానికి చాలా టైమే తీసుకుంటారు. అండ్ డాక్టర్స్ ఆ ముసలావిడికి ఏదో స్కిన్ డిసీజ్ ఉన్నట్లుందని చెప్పి తనని అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు కూడా సేమ్ అలానే ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఇంకా తర్వాత కిరి పని చేసుకుంటుండగా వకబాషి కిరి దగ్గరికి వచ్చి, నేను వాళ్ళ కొడుకును చూసిండాల్సిందే, అయినా వాళ్ళ కొడుకు ఎలా కనిపించాడో దయచేసి చెప్పు కిరి. నేను ఇంతకు ముందు చెక్ చేసినప్పుడు ఫ్లోర్ మీద అండ్ బెడ్స్ మీద చాలా చిన్న చిన్న బొక్కలు కనిపించాయి. సో అందుకని అడుగుతున్నా, అతని బాడీ ఎలా ఉండింది, నేను ఎవరికి చెప్పండిలే, నాకు చెప్పేసి చాలు అని చాలా సార్లు అడుగుతాడు. కానీ కిరి చెప్పుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడు గాలి కూడా విపరీతంగా వీస్తుంటుంది. అండ్ రేడియోలో హరికేన్ నంబర్ 2 కియోషోను రీచ్ అయింది. హరికేన్ నంబర్ 1 లాగానే ఆ ఐ కూడా కనిపిస్తుంది అని చెప్తుంటారు. ఇంకా కిరి వాళ్ళ అమ్మ అండ్ మిట్సువకి వాట్స్ వచ్చుంటాయి. వాట్స్ అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇంకా ఊస్ గాల్లోనే గోషిమా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చి, నాకు కూడా వాట్స్ ఉన్నాయి, బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అని చెప్పి ఇంకా బొక్క లోపల నుంచి వకబాషి వీళ్ళందరినీ చూస్తుంటాడు. అండ్ కిరి అంటే తనకు ఒక రకమైన ఫీలింగ్ అనమాట. జస్ట్ ఒక్క బొక్క నుంచే తనని చూస్తుంటే సరిపోదు, ఇంకో బొక్క కూడా తొందరలోనే చెయ్యాలి, మోస్ట్లీ తన బెడ్ దగ్గర చేస్తే బాగుంటుంది అని అనుకొని తన హ్యాండ్స్ ని చెక్ చేస్తాడు. అండ్ తన హ్యాండ్స్ పైన వాట్స్ వచ్చేస్తుంటాయి. అండ్ దాన్ని చూసి తను షాక్ అయిపోతాడు. సేమ్ లైక్ ఆ ముసలావిడికి ఎలాగైతే వచ్చిందో అలానే. ఇంకా తర్వాత రాత్రిపూట గాలి విపరీతంగా వీస్తుంటుంది. అండ్ గోషిమా అండ్ మిట్సువో ఆ వాట్స్ వల్ల చాలా నొప్పేస్తుండేసరికి అరుస్తారు. అండ్ కిరి దాన్ని చెక్ చేస్తుంది. అది వాట్స్ కాదు, యాక్చువల్లీ ఇంతకు ముందు ముసలావిడ బాడీ మీద కూడా ఇలానే వాట్స్ లాగా వచ్చాయి, మోస్ట్లీ వాళ్ళ డిసీజ్ మనకు స్ప్రెడ్ అయింది అనుకుంటా అని చెప్తుంది. ఇంకా మిట్సువో వాళ్ళ కొడుకులాగే మనం కూడా చస్తామా అని అడుగుతాడు. అప్పుడు గోషిమా, అయినా ఈ స్టామ్ లో మనం బయటకి ఎక్కడికి వెళ్ళలేమో అని చెప్తాడు. ఇంకా తర్వాత వకబాషి హెల్ప్ అన్న తీసుకుందాం అని చెప్పి వకబాషి పేరుని పదే పదే పిలుస్తారు. కానీ వకబాషి రెస్పాండ్ కాడు. సేమ్ ఇలానే ఈ హరికేన్ 2 వల్ల కొద్ది రోజులు వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అండ్ నొప్పి కూడా విపరీతంగా పెరుగుతూ వెళ్తుంది. అప్పుడు కిరి, నాకు తెలిసి మోస్ట్లీ ఇంట్లో ఏదైనా వైరస్ గానీ ఆర్ జర్మ్స్ గానీ ఉండాలి, అందువల్లే మనకి ఇలా జరుగుతుంది, బయట కూడా సేఫ్ కాదన్న విషయం తెలుసు గానీ మనం బయటికి వెళ్ళిపోవాలి, మీరు ఇక్కడే ఆగండి, నేను ఎవరినన్నా పిలుచుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కిరి, ఆగు, ఒక్కసారి అక్కడ చూడు, అవి హార్న్స్ లాగా ఉన్నాయి, ఇన్ని రోజులు అవి ఉండిలేదు కదా అని మిట్సువో చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ హార్న్స్ లాంటివి గోడని బద్దలు కట్టుకొని లోపలికి వచ్చేస్తుంది. అండ్ దాన్ని చూసి కిరి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంకా అక్కడికి వచ్చింది ఎవరో కాదు, వకబాషినే. తన బాడీ ఫుల్ హార్న్స్ లాంటివే ఉంటాయి, ఇంక్లూడింగ్ కళ్ళు, ముక్కు, నోరు, పళ్ళు, జుట్టు, ఇలా ప్రతిదీ అలానే ఉంటాయి. అండ్ తనకి ఒక ఎలుక దొరికేసరికి ఆ ఎలుకని కొరుక్కొని తినేసి తన నాలుకని బయటికి తీస్తాడు. తన నాలుక కూడా సేమ్ అదే పరిస్థితి. అండ్ తను ఫైనల్ గా పైకి లేస్తాడు. కిరిని పట్టుకుందామని అండ్ కదలడానికి ట్రై చేస్తాడు. కానీ తన పాదాలకి కూడా సేమ్ అలానే హార్న్స్ ఉండేసరికి కింద పడిపోతాడు. అయినా కానీ వదలుకోకుండా కిరి వెంట పడ్డానికి ట్రై చేస్తుండేసరికి కిరి ఇక్కడి నుంచి వెళ్ళిపోని కిరి వాళ్ళ ఫ్యామిలీ చెప్పేసరికి కిరి డోర్ తెరిచి బయటికి వెళ్తుంది. అండ్ వకబాషి వదలుకోకుండా కిరి వెంటనే పడుతుంటాడు. అప్పుడు సడన్ గా స్పియర్ షేప్ లో ఒక వుడ్ పీస్ గాల్లో ఎగురుకుంటూ వచ్చి వకబాషి మెడలో దూరిపోతుంది. అంటే వకబాషి అక్కడే పైకి పోతాడు. ఇంకా హరికేన్ నెంబర్ 2 యాజ్ యూజువల్ డ్రాగన్ ఫ్లై పాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కిరి వాళ్ళ ఫ్యామిలీ ఆ రోహోస్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ఆ వాట్స్ హార్న్స్ లాంటివి కనిపించేది ఏదో కూడా మాయమైపోతుంది. సో యా, అంతే వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 టైమ్స్. చాప్టర్ స్టార్టింగ్ లో ఒక ముగ్గురు రిపోర్టర్స్ కారులో కురోజుచికి వెళ్తుంటారు. వాళ్ళలో ఒకతను కురోజుచిలో 6000 మంది అరౌండ్ ఉంటారు. చుట్టూ నీళ్లు, కొండలు ఉంటాయి. ఈ హరికేన్ నంబర్ 1 అండ్ 2 ద్వారా చాలానే డ్యామేజెస్ జరిగింది. అండ్ ఈవెన్ హరికేన్స్ 3 to 6 కూడా వచ్చేసాయి. కానీ మనం కురోజుచిలో ఉండే కాంటాక్ట్స్ ని కోల్పోయాము. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలీదు. ఇంకా మనలాగా ఇంతకు ముందు కొంతమంది రిపోర్టర్స్ వచ్చారు, కానీ వాళ్ళ గురించి ఎటువంటి సమాచారం లేదు అని చెప్తారు. అండ్ అలానే ఒక టనల్ ద్వారా వాళ్ళు పాస్ అయిపోతారు. అండ్ సడన్ గా ఒక టార్నడో వచ్చేసరికి వాళ్ళు దాని నుంచి ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తారు. కానీ ఆ టార్నడో చాలా స్పీడ్ గా వచ్చి ఆ కార్ ని పల్టీలు కొట్టిస్తుంది. ఇంకా తర్వాత కార్ లోపల ఉండే ఒక అమ్మాయి బయటకు వస్తుంది. అండ్ మిగతా ఇద్దరిని పిలుస్తుంది, కానీ వాళ్ళు రెస్పాండ్ కారు. ఇంకా తర్వాత సెల్ ఫోన్ తీసుకొని హెల్ప్ కోసం అని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ సిగ్నల్ సరిగ్గా ఉండదు. సో అందుకే ఎవరినన్నా పిలుద్దాం అనుకొని కొంచెం ముందుకెళ్తుంది. అండ్ అక్కడ తనకి ఎందుకో ఎయిర్ చాలా హెవీగా ఫీల్ అవుతున్నట్లు అనిపించి అని గాలిని బయటకు వదులుతుంది. అట్మాస్ఫియర్ అంత చల్లగా లేకపోయినా సరే తన వదిలిండే గాలిని తను చూడగలుగుతుంది. ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే తనకి ఇంకొన్ని కార్స్ తలకిందులుగా ఉండడాన్ని చూసి షాక్ అయిపోతుంది. అంటే ఇంత దూరం వచ్చినా గానీ ఏంటి దగ్గరలో ఏ టౌన్ కనిపెట్టలేదు అని ఇంకొంచెం ముందుకెళ్తుంది. అండ్ అక్కడ చాలా వుడ్ పీసెస్, చాలా వైర్లు, బ్లాక్స్, మట్టి, చెట్లు, కార్లు, బిల్డింగ్స్ అన్ని కోల్పోయినడాన్ని చూస్తుంది. మోస్ట్లీ ఇది హరికేనే చేస్తుండాలి అని అనుకుంటుంది. అండ్ అప్పుడే తనకి ఒక హెలికాప్టర్ కనిపిస్తుంది. కానీ సడన్ గా ఒక టార్నడో వచ్చి హెలికాప్టర్ ని కూడా క్రాష్ అయ్యేలాగా చేస్తుంది. అండ్ అప్పుడే సడన్ గా కొన్ని నీళ్లు ఆ హెలికాప్టర్ ని లాక్కోవడాన్ని చూసి షాక్ అయిపోయి మోస్ట్లీ హెలికాప్టర్ నీళ్ళలో పడి ఉండాలి అని అనుకోని ఇంకొంచెం ముందుకెళ్తుంది. అండ్ అక్కడ కొన్ని డెడ్ బాడీస్ ని చూసి షాక్ అయిపోతుంది. అండ్ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తుంది. అండ్ తనకి ఏవో
సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ ఆ సౌండ్ వైపుగా వెళ్తే తనకి ఒక పెద్ద వర్ల్ పూల్ కనిపిస్తుంది. అండ్ అది ఆ లేక్ నుంచి వచ్చిండే వర్ల్ పూల్. అండ్ తర్వాత అటు ఇటు చూస్తుంది. అండ్ తనకి ముగ్గురు పిల్లల్ని కట్టి పడేసిండడాన్ని చూసి వాళ్ళని విడిపించి మిమ్మల్ని ఇలా ఎవరు కట్టేశారు, ఎందుకు కట్టేశారు అని డీటెయిల్స్ అడుగుతుంది. కానీ వాళ్ళైతే చెప్పకోకుండా అక్కడి నుంచి వెళ్తుంటారు. ఇంకా తనకి కూడా వేరే చాయిస్ లేక వాళ్ళని ఫాలో అవుతుంది. అండ్ వాళ్ళంతా ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడే ఆ ముగ్గురు పిల్లలు గట్టిగా గాలి వద్ది టార్నడో లాగా క్రియేట్ చేసి ఆ బిల్డింగ్ ని పగలగొట్టేసి విపరీతంగా నవ్వుతారు. అండ్ తర్వాత ఆ లేడీ వైపుగా తిరిగి ఈ అమ్మాయి సంగతి నేను చూసుకుంటా అని ఒకతను చెప్పి చేతిని గట్టిగా పైనుంచి కిందికి అంటాడు. అండ్ అప్పుడు మళ్ళీ ఇంకోసారి ఒక ట్విస్టర్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఆ అమ్మాయి కింద పడిపోతుంది. ఇంకా పిల్లలు చూడండి రా, అమ్మాయి ఇక్కడి నుంచి పారిపోతుంది, అయినా ఇప్పుడు కానీ నువ్వు మెల్లిగా వెళ్ళకపోతే మేము ఇంకోసారి ట్విస్టర్ ని క్రియేట్ చేస్తాము, తర్వాత ఏం జరుగుద్దో నీకు తెలుసు కదా అని చెప్తారు. ఇంకా అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా సడన్ గా ఆ ముగ్గురు ఇంకోసారి గట్టిగా ఊదుతారు. అండ్ ట్విస్టర్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈసారి కూడా తను ఎస్కేప్ అయిపోయేసరికి ఆ ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి దగ్గరికి వస్తారు. అప్పుడు ఆ అమ్మాయి అసలు ఇంతకీ ఏం చేస్తున్నారా, నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లలు ఈ అమ్మాయిని ముగించేద్దామని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయి వద్దు అని గట్టిగా అరుస్తుంది. సో ఆ అమ్మాయి ఇండైరెక్ట్ గా ఒక ట్విస్టర్ ని క్రియేట్ చేసి వాళ్ళ ముగ్గురు కొంచెం దూరం పంపించేస్తుంది. ఆ అమ్మాయికి అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా అప్పుడే కిరి అండ్ ఇట్స్ ఆ లేడీ దగ్గరికి వస్తారు. అండ్ కిరి చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ లేడీ నా పేరు మారియామా, నేను టోయో టీవీలో రిపోర్టర్ గా పనిచేస్తున్నా అని చెప్పి వాళ్ళతో పాటే వెళ్తుంటుంది. అప్పుడు కిరి తనని అండ్ వాళ్ళ తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేసుకొని మేము ఫుడ్ కోసమని ఎతుకుతున్నాము, అయినా మీరు ఇలా గట్టిగా అరవకూడదు, ఇన్ కేస్ అరిస్తే ఒక పవర్ఫుల్ వరల్డ్ విండ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే డ్రాగన్ ఫ్లై పాయింట్ నుంచి ఎక్కువ ఎయిర్ ప్రెషర్ వస్తుంది కాబట్టి ఇది వినడానికి కొంచెం విచిత్రంగానే ఉండొచ్చు. ఆ లేక్ మొత్తం 6 హరికేన్స్ ని మింగేసరికి ఇప్పుడు అది వర్ల్పూల్ లాగా మారింది. అండ్ అది అస్సలు ఆగట్లేదు. అంటే ఈవెన్ ఇప్పుడు మనం మెల్లిగా నడవకపోతే మనం కూడా ట్విస్టర్స్ ని క్రియేట్ చేస్తాం. ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదులే, కానీ ఎవరన్నా ఈ వర్ల్పూల్స్ ని ట్విస్టర్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో అందుకనే మెల్లిగా మాట్లాడండి, ఈవెన్ ఎక్కువ గాలిని కూడా బయటికి వదలకండి అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఆ రిపోర్టర్ అయితే ఆ పిల్లలు గాల్లో ఎగిరిపోవడానికి కారణం నేనేనా, ఈవెన్ ఆ హెలికాప్టర్ నాతో పాటు వచ్చిండే వాళ్ళు మొత్తం పోవడానికి ఇదే నా కారణము అని చెప్పి ఏడుస్తుంటుంది. అప్పుడు కిరి మీరేం ఏడవకండి, మేము ఆ చోటుకి తీసుకెళ్తాము, బయట ఉంటే చాలా డేంజరస్ అని చెప్పి ఆ రిపోర్టర్ ని పిలుచుకొని పోతుంటారు. అప్పుడు ఆ రిపోర్టర్ ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఉంది, లైక్ ఎప్పుడైతే బటర్ఫ్లై వింగ్స్ ని ఫ్లాప్ చేస్తుందో అప్పుడు ఇంకో సైడ్ ఉండే ప్రపంచంలో హరికేన్ క్రియేట్ అవుతుందంట. మోస్ట్లీ ఇప్పుడు కూడా అదే జరుగుండాలి అని చెప్తుంది. ఇంకా తర్వాత కిరి పాత పాడుబడి ఉండే రోహోస్ దగ్గరికి తీసుకెళ్లి ఇక్కడే మేమంతా ఉండే, అయినా రీజన్ ఏంటో తెలియదులే కానీ ఈ బిల్డింగ్ మాత్రం పెద్దగా డ్యామేజెస్ కాకోకుండా అలానే ఉంది. ఈవెన్ దీని పక్కన ఉండే రూమ్స్ కూడా బానే ఉన్నాయి, పాత బిల్డింగ్ అయినా మమ్మల్ని బానే కాపాడుతుంది అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. అండ్ లోపల చాలా మంది ఉంటారు, ఇంక్లూడింగ్ కిరి వాళ్ళ ఫ్యామిలీ. సో అప్పుడు కిరి ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇల్లు కోల్పోయిన వాళ్ళు, అందుకే ఎంతమంది ఉన్నారు అని చెప్తుంది. ఇంకా ఆ రిపోర్టర్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి నా క్రూ మెంబర్స్ కి కాపాడాలి, సో నాతో పాటు ఎవరైనా రండి అని పిలుస్తుంది. కాకపోతే ఎవరు రారో ఎక్సెప్ట్ కిరి వాళ్ళ అమ్మ నాన్న. అప్పుడు ఇద్దరు ఇలా అంటారు, మీరు అక్కడికి వెళ్ళినా గానీ ప్రయోజనం లేదు, ఎలాగో మీరు ఇక్కడి నుంచి అస్సలు బయటపడలేరు. ఆ హరికేన్స్ తర్వాత వచ్చిండే రిపోర్టర్స్ వాలంటీర్స్ ఎవ్వరూ ఇక్కడి నుంచి వెళ్ళలేదు, లైక్ మాలాగా అండ్ నీలాగా. ఈ టౌన్ లో ఏదో పవర్ ఉంది, అది ఏదో గ్యారంటీగా చెడ్డది, అది స్పైరల్ లాగా అందరినీ లోపలికి లాక్కుంటుంది. ఈవెన్ ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు అని చెప్తారు. ఇంకా అప్పుడు గోషిమా వాళ్ళని పట్టించుకోకుండా మనం వెళ్దాం పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతారు. కాకపోతే బయట ఇద్దరు పిల్లలు గాయాలతో ఉంటారు. అండ్ వాళ్ళకి రిపోర్టర్ ని చూడగానే విపరీతంగా కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే వీళ్ళతో పాటు ఉండే ఇంకో కుర్రాడిని అమ్మాయి చంపేసింది కాబట్టి. సో దాని గురించి వాళ్ళు చెప్తారు. అప్పుడు రిపోర్టర్ నన్ను క్షమించండి, నేనేదో తెలియకోకుండా చేసేసా అని బాధపడుతూ చెప్తుంది. కానీ ఆ ఇద్దరు కుర్రాళ్ళు మాత్రం వినకోకుండా గట్టిగా ఊదుతారు. అప్పుడు ఒక ట్విస్టర్ క్రియేట్ అవుతుంది. అప్పుడు గోషిమా అందరినీ లోపలికి తీసుకెళ్లిపోయి డోర్ వేసుకుంటాడు. అంటే లోపల ఉండే వాళ్ళు ఈ యదవనా కొడుకులు అసలు ఇక్కడేం చేస్తున్నారు, అయినా వీళ్ళని కట్టేశాం కదా, ఏదో హరికేన్ వల్ల వీళ్ళ అమ్మ నాన్న చనిపోయారని వీళ్ళపైన కొంచెం సింపతితో సాఫ్ట్ గా ఉన్నాము, కాకపోతే వీళ్ళు చూస్తే ఇలా అనిపించిండే ఇళ్ళనన్నిటిని నాశనం చేసుకుంటూ వెళ్తున్నారు, ఇలాంటి పిల్లల వల్ల టౌన్ లో ఉండే సగం ఇల్లు నాశనం అయిపోయాయి అని లోపల ఉండే వాళ్ళు చెప్తారు. ఇంకా బయట ఉండే ఇద్దరు కుర్రాళ్ళు ఈ బిల్డింగ్ ని చూస్తేనే 2 సెకండ్లో నాశనం అయిపోతుంది కదా అని మాట్లాడుకొని గాలి వదుతారు. అంటే ట్విస్టర్ క్రియేట్ అవుతుంది. అంటే ఆ ఇంట్లోపలికి గాలి వెళ్తుంది కానీ ఆ బిల్డింగ్ కి మాత్రం ఏమీ కాదు. సో అప్పుడు కుర్రాళ్ళు ఏంటిది, ఈ బిల్డింగ్ అసలే పాతది, పాడైపోయింది, అయినా కానీ ఇలానే ఉందేంటి అని అనుకొని పక్కనే ఉండే 2 వుడ్ పీసెస్ ని తీసుకొని దాని ద్వారా ట్విస్టర్స్ ని క్రియేట్ చేస్తారు. అయినా కానీ ఆ రోహోస్ కి మాత్రం ఏమీ కాదు. ఇంకా అప్పుడు ఆ ఇంట్లోపల ఉండే వాళ్ళంతా మనం కూడా పిల్లల సంగతి చూడాలి, ఇలా సింపతి చూసుకుంటూ ఉంటే పని అవ్వదు, వీళ్ళ పని పట్టాలి అని చెప్పి గట్టిగా గాలి పీల్చుకొని బయటికి వదులుతారు. అంటే దాని ద్వారా ఒక పెద్ద ట్విస్టర్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ పిల్లలు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా షియుచి ఒక మూలను కూర్చొని ఏదో పోయినట్లుగా బాధపడుతుంటాడు. అప్పుడు కిరి ఏమైంది అని షియుచిని అడుగుతుంది. అప్పుడు షియుచి స్పైరల్ ఈ ఊర్లో ఉండే వాళ్ళకంతా పిచ్చి పట్టేలాగా చేసింది, ఈ టౌన్ మొత్తం నాశనం అయిపోతుంది, ఇది గ్యారంటీగా స్పైరల్ లాగా మారుతుంది పదే పదే చెప్తాడు. ఇంకా ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళు బయట చూస్తుంటారు. అంటే బయట ఏమో ఇందాక గాల్లో ఎగిరిపోయిండే పిల్లలు ఇద్దరు ఆ ట్విస్టర్ లోపల ఉంటారు. అంటే వాళ్ళ బాడీని కూడా బాగానే కంట్రోల్ చేసుకుంటుంటారు, లైక్ బటర్ఫ్లై లాగా అటు ఇటు ఈజీగా కదులుతుంటారు. సో దీన్ని చూసి ఆ ఇంటి లోపల ఉండే వాళ్ళంతా షాక్ అయిపోతారు. సో యా అంతే ఈ వీడియోకి మళ్ళీ
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సియా లవ్ యూ 1000 టైమ్స్. సో హరికేన్ వల్ల అండ్ లాస్ట్ చాప్టర్స్ లో పిల్లలు చేసిండే విధ్వంసం వల్ల కురోజుచులో చాలానే డిస్ట్రక్షన్ అయి ఉంటుంది. కానీ లాస్ట్ చాప్టర్ లో ఆ పిల్లలు ఆ ట్విస్టర్స్ ని కంట్రోల్ చేస్తూ అటు ఇటు కదలగలిగారు కదా, అలానే ఇప్పుడు చాలా మంది అలానే ఆ ట్విస్టర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. సో వాటిని కొంతమంది మంచికి వాడుకుంటుంటే ఇంకొంతమంది లైక్ ఈ నలుగురు కురోజుచు స్కూల్ బిల్డింగ్ పైన అటాక్ చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయడానికి వెళ్తారు అండ్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు ఆ బిల్డింగ్ ని డెస్ట్రాయ్ చేస్తుంటారు. ఇంకా దీన్ని కిరి మిట్సువో అండ్ రిపోర్టర్ చూస్తుంటారు. అప్పుడు రిపోర్టర్ అంతా చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నారు అని చెప్తుంది. ఇంకా అప్పుడు కిరి అవును ఇలానే చాలా మంది బిల్డింగ్స్ అన్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్తుంది. ఇంకా మిట్సువో నేను కూడా ట్విస్టర్ ని రైడ్ చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. దానికి కిరి ఏం అక్కర్లా మిట్సువో, ఇలానే చాలా మంది ట్రై చేస్తూ చనిపోయారు అని చెప్తుంది. ఇంకా అప్పుడు మిట్సువోకి చాలా ఆకలిగా ఉండేసరికి తన ఆ ప్లేస్ లో ఏదైనా ఫుడ్ ఉందా అని వెతకడానికి వెళ్తాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అరే మరి ఆ ట్విస్టర్స్ ని రైడ్ చేస్తున్న వాళ్ళకి ఫుడ్ ఎలా దొరుకుతుందని. వాళ్ళు రెస్క్యూ టీమ్స్ నుంచి అండ్ రిలీఫ్ ఏజెన్సీస్ నుంచి ఫుడ్ ని దొంగతనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ జరుగుతుండే సిచ్యువేషన్ గురించి అస్సలు క్లారిటీ లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమో బయటకు వెళ్ళారు. ఇంకా అప్పుడు మిట్సువో నేను కనీసం ఆ గ్యాంగ్ లో ఉన్న ఉండింటే నాకు కనీసం భోజనం అన్నా దొరికేది, మనం ఇలా వర్ల్విన్స్ క్రియేట్ చేయకూడదని నత్తనడకన వెళ్తున్నాము. ఇంకా ఎదవలేమో వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు అని కోపంగా చెప్తాడు. ఇంకా రిపోర్టర్ దేన్నో చూసి షాక్ అయిపోయి గట్టిగా అరుస్తుంది. ఇంకా అప్పుడు ఒక ట్విస్టర్ క్రియేట్ అవుతుంది. సో అప్పుడు కిరి ఇక్కడికి కొత్తగా వచ్చారన్న విషయం నాకు అర్థమవుతుంది, సైలెంట్ గా ఉండమని మీకు ఎన్నోసార్లు చెప్పా కదా అని అంటుంది. ఇంకా అప్పుడు రిపోర్టర్ కొన్ని స్నైల్ షెల్స్ ని చూపించి అవి కదలడం నేను చూశాను అని చెప్తుంది. అప్పుడు కిరి వాళ్ళు ఇంతకు ముందు మనుషుల్లా ఉండే వాళ్ళు ఇప్పుడు ఇలా స్నైల్స్ లాగా మారిపోయారు. అయినా ఈ టౌన్ లో ఇలానే చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి, కానీ నేను వీటిని చాలా రోజులుగా చూడట్లేదు, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాయో ఏమో అని చెప్తుంటుంది. ఇంకా స్నైల్ షెల్స్ నుంచి కిరి వాళ్ళ టీచర్ అండ్ ఎక్స్ ఫ్రెండ్స్ అయితే బయటకు వస్తారు. ఇంకా తర్వాత కిరి వాళ్ళు ఇంటికి వెళ్తారు అండ్ అక్కడ జనాలంతా చాలా చిరాకుగా ఉంటారు. వాళ్ళకు సరిగ్గా ఫుడ్ ఉండదు, అక్కడ ఇరుకుగా ఉంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు జనాలు కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇంకందుకనే జస్ట్ చిన్న విషయాలకి కూడా జనాలు గొడవ పడుతుంటారు. ఇంకా కిరి అక్కడికి రావడం చూసి కిరి వాళ్ళ అమ్మ ఇక్కడికి రా కిరి అని చెప్తుంది. ఇంకా అక్కడున్న కొంతమంది ఏంట్రా ఇంతమంది జనాలు వస్తున్నారు, అయినా ఇది పాతబడిండే బిల్డింగ్, జస్ట్ ఏదో వర్ల్విన్స్ ఈ బిల్డింగ్ ని డిస్ట్రాయ్ చేయట్లేదని అందరూ ఇక్కడికే వచ్చేస్తున్నారు, మనము ఇక్కడ నార్మల్ గానే కదలొచ్చు మాట్లాడుకోవచ్చు, కానీ ఈ బిల్డింగ్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏమో అని మాట్లాడుకుంటుంటారు. ఇంకా వాళ్ళ పక్కన ఒక ముసలైన ఆ క్రాక్స్ పడిండే గోడలో ఒక స్క్రోల్ చూసి దాన్నైతే బయటికి తీసి చదవబోతాడు. కాకపోతే అది చెయ్యి జారిపోయి కింద ఒక వ్యక్తి తల మీద పడేసరికి ఆ వ్యక్తి ఆ ముసలాయిని బూతులు తిడతాడు. ఇంకా స్క్రోల్ ఏమో ఓపెన్ అయిపోతుంది. అందులో కురోజుచు టౌన్ మొత్తం స్పైరల్ షేప్ లోనే ఉంటుంది అండ్ మిడోరియమషి మాత్రం నార్మల్ గా ఉంటుంది. సో దీన్ని చూసి ఆ రిపోర్టర్ కి అయితే ఏమీ అర్థం కాదు. ఇంకా తర్వాత కిరి వాళ్ళ నాన్న బాధపడుతుండడం చూసి తను కూడా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడు పైనుండే ముసలైన ఆ మ్యాప్ ని ఇటువైపు విసరండి దొంగల్లారా అని చెప్తాడు. ఇంకా అప్పుడే మిగతా వాళ్ళు గొడవ పడతారు, ఎందుకంటే వాళ్ళకి సరైన ఫుడ్ అయితే దొరకదు. సో అందుకని ఒకరి మీద ఒకరు అరుచుకుంటుంటారు. ఇంకా ఈ గ్యాప్ లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఈ టౌన్ మొత్తం ఇలానే పిచ్చి పట్టిపోయింది అని తనలో తనే గొనుక్కుంటుంటాడు. ఇంకా అప్పుడు ఒక వ్యక్తి ఒరే ఎన్నిసార్లు పిచ్చి పట్టిపోయినోడ్లాగా నీలో నువ్వే ఏదో గొనుక్కుంటుంటావు, నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది అని ఒక వ్యక్తి చెప్తాడు. అయినా కానీ షియుచి ఆగకోకుండా మ్యాడ్ అని అంటుంటాడు. ఇంకా అప్పుడు వ్యక్తికి పిచ్చిలేసి షియుచిని బయటికి తన్నేస్తాడు. ఇంకా అప్పుడు షియుచి కొంచెం దూరం వెళ్ళి పడతాడు. ఇంకా అప్పుడు కిరి వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిపోర్టర్ షియుచికి హెల్ప్ చేయడానికి బయటకు వస్తారు. ఇంకా లోపల ఉండే జనాలు డోర్ వేసేసి అసలు వాళ్ళని లోపలికి రానికండి, కనీసం కొంచెం స్పేస్ అయినా మిగులుతుంది అని చెప్తారు. ఇంకా తర్వాత కిరి వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి ఇంకో హౌస్ లో ఏదైనా కొంచెం ప్లేస్ అయినా ఉంటుందేమో అని ఎతకడానికి వెళ్తారు. ఇంకా అప్పుడు రిపోర్టర్ నేను ఇంతకు ముందు ఆ టనల్ ద్వారా వచ్చిండే రూట్ లోనే వెనక్కి వెళ్ళడానికి ట్రై చేశా గానీ అది అవ్వలేదు, ఎందుకంటే నేను ఎంత నడిచినా గానీ ఒకే చోట్ల ఉన్నట్లు అనిపించింది, అయినా మనం ఎలాగైనా ఈ టౌన్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. దానికి కిరి షియుచి చెప్పినట్లుగానే ఆ స్పైరల్ మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు అని చెప్తుంది. ఇంకా అప్పుడు గోషిమా ఏం పర్లేదు, నాకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు, నేను ఇక్కడే ఉండి మళ్ళీ నా ఫర్నెస్ ని బిల్డ్ చేసుకుని సెరామిక్స్ ని తయారు చేసుకుంటాను, నా ఆర్ట్ ఆఫ్ స్పైరల్ ని మళ్ళీ బయటికి తీస్తా, కానీ నాకు డ్రాగన్ ఫ్లై పాండ్ నుంచి మట్టి కావాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి వాళ్ళ అమ్మ డ్రాగన్ ఫ్లై పాండ్ నుంచి మట్టి కావాలి, డ్రాగన్ ఫ్లై పాండే ఇప్పుడు వర్ల్పూల్ అయిపోయింది అని చెప్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళకి ఏదో ఒక మంచి స్మెల్ వస్తుంటుంది. సో దాన్ని ఫాలో అవుతూ మిట్సువో అండ్ కిరి వాళ్ళంతా వెళ్తారు. అండ్ ఇంకా మిట్సువో వాళ్ళు ఏంటా అది చూస్తే కొంతమంది రోస్ట్ చేస్తూ ఇదెన్నో వండుతుంటారు అండ్ దాని నుంచి ఏవో హరోర్ అని సౌండ్స్ వస్తుంటాయి. ఇంకా అప్పుడు మిట్సువో నేను అక్కడికి వెళ్తే నాకు కూడా కొంచెం భోజనం ఇస్తారేమో అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి వద్దు వెళ్ళొద్దు, వాళ్ళు ఆ వర్ల్విండ్ రైడర్స్ వాళ్ళతో అస్సలు పెట్టుకోవద్దు అని చెప్తుంది. కానీ మిట్సువో వినుకోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ అడుగుతాడు. కానీ అక్కడ స్నైల్
స్నేల్ షెల్స్ బర్న్ అవుతుండడం చూసి షాక్ అయిపోతారు. ఇంకా తర్వాత వర్ల్విండ్ రైడర్ ఆ స్నేల్ షెల్స్ ని పగలగొడుతుంటారు. ఇంకా అప్పుడే అక్కడికి కిరి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా తర్వాత ఆ స్నేల్ షెల్స్ నుంచి స్నేల్స్ బయటకు వస్తాయి. అంటే దాన్ని ఆ వర్ల్విండ్ రైడర్స్ కోసుకొని తింటూ, ఇంతకు ముందు మీరు ఫుడ్ అడిగారు కదా, రండి తినండి, టేస్టీగా ఉంది చెప్తారు. అప్పుడు కిరి వాళ్ళు ఇంతకు ముందు మనుషులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా మారిపోయారు అని చెప్తుంది. దానికి అతను ఇంతకు ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు కాదు కదా, మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి, మేము మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తాము, మీరు కూడా ఇలాంటి ఫుడ్ ని తినొచ్చు. ఇంతకు ముందు పిల్లలు బటర్ఫ్లై లాగా ట్విస్టర్స్ ని కంట్రోల్ చేసేవాళ్ళు కదా, వాళ్ళ సంగతి ఏమైందో మీకు తెలుసనే అనుకుంటున్నా. మేము డ్రాగన్ ఫ్లైస్ లాంటి వాళ్ళం, మాంసాన్ని తింటాము అని చెప్తుంటారు. ఇంకా అప్పుడే అక్కడికి గోషిమా వచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళని పంపించడానికి ట్రై చేస్తారు. కాకపోతే వాళ్ళు ఒక ట్విస్టర్ ని యూజ్ చేసి గోషిమాని దూరంగా పంపించేస్తారు. ఇంకా అప్పుడు కిరి ఫ్యామిలీకి అండ్ రిపోర్టర్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా అప్పుడు ఒకతను మనం ఇలా గొడవ పడాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్స్ గా ఉందాం అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి చాలా కోపంగా ఇక్కడి నుంచి దొబ్బేండి బే అని చెప్పి వాళ్ళని తోస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళేమో ట్విస్టర్స్ ని యూజ్ చేసుకొని గాల్లోకి ఎగురుతారు. ఇంకా వాళ్ళతో పాటు మిగతా గ్యాంగ్ మెంబర్స్ కూడా జాయిన్ అయిపోతారు. ఇంకా అప్పుడు కిరి మనం ఇక్కడే ఉండడం మంచిది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఒక వ్యక్తి కిరి వాళ్ళని కూడా ట్విస్టర్స్ లోకి లాక్కుంటాడు. ఇంకా కిరి అండ్ రిపోర్టర్ మగధీర సీన్ లో లాగా ఒకరి చేతిని ఒకరు పట్టు అలానే గాల్లో ఎగురుతూ కొంచెం ముందుకెళ్తుంటారు. ఇంకా అప్పుడే మిగతా గ్యాంగ్ మెంబర్స్ పట్టుకొని రావాలని అని చెప్తారు. అండ్ వాళ్ళేమో చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా అప్పుడు కిరి అదిగో అక్కడ చూడు, అదే డ్రాగన్ ఫ్లై పాండ్, మనం ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చేసాము, ఈవెన్ మనల్ని అది లాక్కుంటుంది కూడా, ఎలాగైనా బయటపడాలి అని చెప్తుంటుంది. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ వర్ల్పూల్ దగ్గరికి చేరుకోబోతారు. ఇంకా అప్పుడే ఒక వ్యక్తి కిరి చైని పట్టుకొని కొంచెం దూరంగా లాగి ఒక కరెంట్ పోల్ ని పట్టుకుంటేస్తాడు. కానీ ఆ గ్యాంగ్ మెంబర్స్ మాత్రం దీన్ని చూడుకోకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతారు. సో వెనక్కి రావడానికి ట్రై చేస్తారు, కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ వర్ల్పూల్ వీళ్ళని లాక్కుండేస్తుంది. మనల్ని ఎవరబ్బా కాపాడింది అని కిరి చూస్తే అది షియూచి ఎప్పట్లాగానే ఏడుపు మొగం పెట్టుకొని మ్యాడ్ అని చెప్తాడు. ఇంకా వాళ్ళేమో ఆ వర్ల్విండ్ లోపలికి వెళ్ళిపోతారు. సో యా, అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times. అదేదో తీర్థస్థలానికి వెళ్తున్నట్లు జనాలంతా కురోజుచులో వచ్చి ఇరుక్కుపోతున్నారు. ఆ వర్ల్విండ్స్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో అక్కడికి వచ్చే వాళ్ళకి ఆ వర్ల్విండ్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయన్న విషయం తెలియదు కాబట్టి అక్కడికి వచ్చిండే వాళ్ళు భయపడిపోతారు. అండ్ ఆ వర్ల్విండ్స్ వీళ్ళ దగ్గరికి రావడంతో వాళ్ళైతే ఒక చోట దాక్కుంటారు, కానీ కొంతమంది గాల్లో ఎగిరిపోతారు. ఇంకా తర్వాత మిగిలిపోయిండే వాళ్ళు మోస్ట్లీ ఈ వర్ల్విండ్స్ ని కూడా గ్యాంగ్ వాళ్ళే క్రియేట్ చేసి ఉండాలి అని అనుకొని అక్కడే దాక్కున్న కిరి వాళ్ళని మీరంతా బానే ఉన్నారు కదా అని అడుగుతారు. దానికి కిరి వాళ్ళు కూడా బానే ఉన్నాము అని చెప్తారు. సో ఇంకా అప్పుడు వాళ్ళు కిరి వాళ్ళ దగ్గరికి వచ్చి మేము ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలని 5 రోజుల క్రితం మిడోరియమషి నుంచి ఇక్కడికి వచ్చాము, మా రిలేటివ్స్ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కాపాడదామని ఇక్కడికి వస్తే మేమే ఇక్కడ ఇరుక్కుపోయాము, కొని వచ్చింటే దారిలోనే వెనక్కి ట్రై చేసాం కానీ వెళ్ళలేకపోయాము అని చెప్తారు. ఇంకా అప్పుడు ఆ రిపోర్టర్ నేను కూడా టనల్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ ఏదో తేడా కొట్టింది, టనల్ స్పైరల్ లాగా మారి నన్ను చీకట్లోకి లాక్కోవడానికి ట్రై చేస్తున్నట్లు అనిపించింది, సో అందుకని నేను పాక్కుంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను అని చెప్తుంది. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి నేను కూడా సీ ద్వారా ఎస్కేప్ అవడానికి ట్రై చేశాం, కానీ ఆ బోట్ మొత్తం స్టార్మ్ వల్ల డెస్ట్రాయ్ అయిపోయింది, సో అందుకనే ఒక రాఫ్ట్ ని బిల్డ్ చేద్దాం అనుకున్నాము. అప్పుడే కొంతమంది రాఫ్ట్ లో వెళ్ళడం చూసాము, కానీ సడన్ గా ఆ సీ వర్ల్పూల్ లాగా మారి వాళ్ళని లోపలికి లాక్కుండేసింది. అందుకనే మేము ఇలా వచ్చాము, కానీ కొంతమంది ఇక్కడ చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అయినా మీరంతా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, రో హౌస్ లోనేనా? ప్రస్తుతానికి అది ఒక్కటే సేఫ్ ప్లేస్ అని మేము విన్నాము అని చెప్తారు. దానికి కిరి లేదు, రో హౌసెస్ ఫుల్ అయిపోయాయి, సో అందుకనే మేము ఒక కూలిపోయిండే ఇంట్లో ఉంటున్నాము, సో మేము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. మా అమ్మ వర్ల్విండ్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది, ఇప్పుడు కదలలేని సిచ్యువేషన్ లో ఉంది అని చెప్పి అక్కడికైతే పిలుచుకోబోతుంది. ఇంకా మా నాన్న కూడా ఆ వర్ల్విండ్ లో కొట్టుకుపోయాడు, ఎక్కడ వెతికినా దొరకట్లేదు అని చెప్తుంది. ఇంకా కిరి వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ ని తలుచుకుంటూ బాధపడుతుంటుంది. ఇంకా అప్పుడు అక్కడికి వచ్చిండే వాళ్ళు అయినా మీరు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం కదా, మేము వెళ్ళి రోహస్ లో ఏదైనా ఖాళీ స్థలం ఉందా అని చూసొస్తాము, ఇక్కడ ఉండే మిగతా బిల్డింగ్స్ అన్ని ఎలాగో నాశనం అయిపోయాయి, ఇంకా మనకు వేరే చాయిస్ కూడా లేదు, అయినా ఈ టౌన్ లో ఎలాగో 1-2 రోహస్ లో ఉండవు కదా, ఎక్కువగానే ఉంటాయి, వెతకాలంతే, అయినా మమ్మల్ని మేము ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు కదా, నా పేరు టనిజాకి, ఇంకా ఇతనేమో టాకెమోటో, ఇంకా మిగతా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాతే కలిసాము అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే ఒక మోటో అనే అతను నా బ్యాక్ చాలా నొప్పిస్తుంది చెప్పి అతను కింద పడిపోతాడు. ఏంటా అని వాళ్ళు చెక్ చేస్తే అది ఒక మాట అనే అతను బ్యాక్ పైన నైల్ షెల్ లాగా మారుతూ ఉంటుంది. సో అప్పుడు షీచ్ మోస్ట్లీ ఇతను నిదానంగా నడవడానికి ట్రై చేస్తాడు, అందుకనే ఆ స్పైరల్ ఇతన్ని పట్టుకుంటేసి దాని నెక్స్ట్ టార్గెట్ మనమే అయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్ ని చెక్ చేసుకుంటారు. అండ్ అప్పుడే టొగావా అనే అతనికి స్పైరల్ ఉందన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పుడు టొగావా ఏంటి ఇది ప్రాంక్ చేసే టైమా అంటే నేను కూడా స్నైల్ లాగా మారిపోతానా, నిజం చెప్పండి రా రే ప్లీజ్ అని గట్టిగా అరుస్తుంటాడు. అప్పుడు టనిజాకి రిలాక్స్ కండి లేదా మీరు స్పైరల్ ని క్రియేట్ చేస్తారు అని చెప్పేసరికి తను సైలెంట్ అయిపోతాడు. తర్వాత టనిజాకి ఫస్ట్ రండి మనం రెస్ట్ తీసుకోవడానికి ఒక రోహోస్ ని వెతకాలి అండ్ మరి నిదానంగా కూడా నడవకండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ గ్రూప్ లో ఒక అతను అయినా ఈ రోహోస్ నిజంగానే సేఫా, ఇలా జనాలు స్నైల్స్ లాగా మారడానికి కారణం ఏంటి అని అంటాడు. దానికి టనిజాకి ఏమో నాకు తెలియదులే, కానీ మనకు తెలిసిందే కొంత ఇన్ఫర్మేషన్ ని బట్టే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ టొగావా అనే అతను మనం రోహోస్
హౌస్ కి వెళ్తే నా మీద ఉండే స్పైరల్ మార్క్ వెళ్ళిపోతుందా? నాకు స్నైల్ లాగా మారాలని అస్సలు లేదు, ఎవరన్నా నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తుంటాడు. టనిజాకి అరవకోకుండా సైలెంట్ గా రా అని చెప్తాడు. ఇంకా తర్వాత వాళ్ళు ఒక రో హౌస్ ని కనిపెడతారు. అండ్ రో హౌస్ బయట కొంతమంది గ్రూప్ ఉంటారు. అండ్ వాళ్ళు లోపల ఉండే వాళ్ళని మమ్మల్ని కూడా లోపలికి రానివ్వండి, లేదంటే మేము బతకడం కూడా కష్టమే అని చెప్తారు. దానికి లోపల ఉండే వాళ్ళు అసలు ఇక్కడ స్థలమే లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తారు. ఇంకా అప్పుడు టొగావా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను లోపలికి రానివ్వండి, లేదంటే నేను కూడా స్నైల్ లాగా మారిపోతాను అని చెప్తారు. దానికి లోపల ఉండే వాళ్ళు ఎలా మారితే నాకేంటి, ఇక్కడ నుంచి దొబ్బేసేయ్ అని చెప్తాడు. దానికి టొగావా డోర్ దగ్గరికి వెళ్ళి మేము ఎలాగైనా లోపలికి వచ్చే తీరుతామో అని దాన్ని ఫోర్స్డ్ గా ఓపెన్ చేయడానికి చూస్తారు. అండ్ టొగావాతో పాటు అక్కడ ఉండే గ్రూప్ మెంబర్స్ కూడా ఆ డోర్ ని ఫోర్స్డ్ గా ఓపెన్ చేయడానికి చూస్తారు. అండ్ అప్పుడే డోర్ కాస్త ఓపెన్ అవుతుంది. అండ్ ఆ డోర్ లో నుంచి 3 తలలు బయటకు వచ్చి గట్టిగా ఊదేసరికి వాళ్ళంతా కొంచెం దూరం వెళ్ళి పడతారు. సో అప్పుడు వాళ్ళు కోపంగా మేము ఎలాగైనా లోపలికి వచ్చే తీరుతామని ఇంకోసారి ట్రై చేయడానికి వెళ్తారు. అప్పుడు లోపల ఉండే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి గట్టిగా ఊదుతారు. అండ్ ఒక వర్ల్ విండ్ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఒకరిద్దరు చిక్కుకుపోతారు. మిగతా వాళ్ళ ఎస్కేప్ అయిపోయి మళ్ళీ ఇంకోసారి ఒక పెద్ద కర్రని తీసుకొని ఆ డోర్ ని పగలగొట్టడానికి చూస్తారు. అండ్ లోపల ఉండే వాళ్ళు మళ్ళీ ఊదుతారు. ఈసారి కూడా ట్విస్టర్ క్రియేట్ అవుతుంది. కానీ వాళ్ళు దాని నుంచి ఎస్కేప్ అయిపోయి ఈసారి గుంపుగా వచ్చి ఆ డోర్ ని అయితే బద్దలు కొట్టేస్తారు. లోపల ఉండే వాళ్ళని చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ బాడీస్ అంతా ఏదో ముడేసినట్లుగా ఉంటుంది. సో అప్పుడు లోపల ఉండే వాళ్ళు మేము వద్దని ఎన్నిసార్లు చెప్పినా గానీ మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా లోపలనే ఇరుక్కుపోతున్నారు. అండ్ దాని రిజల్ట్ మా బాడీస్ ఇలా చిక్కుముడేసినట్లుగా అయిపోవడం, సపరేట్ అవుదామని ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ అది అవ్వట్లా అని చెప్తారు. ఇంకా అప్పుడే లోపల ఉండే జనాలు కొంతమంది ఆ డోర్ బద్దలవడం వల్ల బయటకు వచ్చేస్తారు. అండ్ అలా కొంతమంది కింద పడడం వల్ల మిగతా వాళ్ళు కూడా ముడి ఉండడం వల్ల అలానే బయటికి రావాల్సి వచ్చింది. సో అందుకని ఆ రో హౌస్ సగం వరకు డ్యామేజ్ అయిపోతుంది. కానీ వాళ్ళు కింద పడిండే వుడ్ పీసెస్ ని పట్టుకొని వెంటనే వాళ్ళ బాడీస్ ని కవర్ చేసేసుకుంటారు. వెంటనే మళ్ళీ ఇంట్లోపలికి వెళ్ళడానికి చూస్తారు. అప్పుడు వీళ్ళ గ్యాంగ్ అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వెళ్లే దారిలో మనం ఎందుకని ఆ రో హౌస్ ని ఎక్స్టెండ్ చేయకూడదు అని మాట్లాడుకుంటారు. కాకపోతే అది వర్క్ అవ్వదని వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఇంకొంతమంది జనాలు దాంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళు కూడా ఇందాక చూసిండే జనాల లాగానే అయిపోవచ్చు. సో ఇంకా ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుండగా సడన్ గా ఒక టార్నడో వస్తుంది. అండ్ అది ఇంకో ఇద్దరిని లాక్కొని వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఇద్దరు ఈ వర్ల్ విండ్ లో ఉన్న చావాలి, లేదా రో హౌస్ లో ఉన్న బతికి చావాలి. సో ఇంకా అప్పుడే ఒకతను అటు చూడండి చాలా షిప్స్ ఉన్నాయి అని చూపిస్తాడు. మోస్ట్లీ అది వీళ్ళని కాపాడడానికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు పంపించారు వీళ్ళకి అర్థమవుతుంది. అండ్ అలానే కోస్ట్ గార్డ్ వాళ్ళు, సెల్ఫ్ డిఫెన్స్ ఫ్లీట్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చింటారు. సో అయినా ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని కొంతమంది కోపంగా అంటారు. అప్పుడు మిగతా వాళ్ళు అయినా ఇప్పుడైనా వచ్చారు కదా, సో హ్యాపీగా ఉండండి అని చెప్తారు. ఇంకా తర్వాత కిరి వాళ్ళ నాన్నని ఎలాగైనా కనిపెట్టాలి అంటే మా అమ్మకి కూడా దీని గురించి చెప్పాలి అని చెప్తుంది. కాకపోతే ఆ వచ్చిండే షిప్స్ అన్ని వర్ల్ పూల్ లోనే చిక్కుకుపోతాయి. సో దీన్ని చూసి గ్యాంగ్ అంతా షాక్ అయిపోతారు. ఇంకా తర్వాత వాళ్ళంతా ఒక పాడుబడి ఇంటికి వెళ్తారు. అండ్ చీకటి పూట అవుతుంది. అండ్ ఆ గ్యాంగ్ వాళ్ళు బ్యాగ్ లో వాళ్ళు తెచ్చింటే ఫుడ్ ని బయటికి తీస్తారు. కాకపోతే వాళ్ళకి అది సరిపోదు. సో అందుకని చుట్టుపక్కల ఇంకేమైనా ఫుడ్ తినడానికి ఉందా అని చూస్తారు. అండ్ అప్పుడే వాళ్ళకి లాస్ట్ చాప్టర్ లో ఒక గ్యాంగ్ స్నైల్స్ ని బర్న్ చేసేసి ఉంటారు కదా, సో అది కనపడుతుంది. అది ఇంతకు ముందు మనిషిగా ఉండింది అనే విషయం కూడా ఈ గ్యాంగ్ మెంబర్స్ కి తెలుసు. అండ్ వాళ్ళు దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని తింటారు. ఈవెన్ చాలా టేస్టీగా ఉంది అని కూడా చెప్తారు. వాళ్ళ గ్యాంగ్ లో ఒక మోటో తప్ప మిగతా వాళ్ళంతా తింటారు. ఇంకా ఆబ్వియస్లీ కిరితో పాటు ఉండే వాళ్ళు అస్సలు తింటారు. సో ఇంకా అప్పుడు ఈ కొత్త గ్యాంగ్ తినండి చాలా టేస్టీగా ఉంటుంది అని చాలా సార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ కిరి వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఇంకా అప్పుడే షియుచి ఆ స్నైల్ ఫుడ్ ని తింటాడు. సో దీన్ని చూసిన కిరి కూడా తినేస్తుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే కిరి గ్యాంగ్ అంతా లాస్ట్ నైట్ మిగిలిండే ఫుడ్ ని పట్టుకుని వాళ్ళ అమ్మోళ్ళు ఉండే చోటుకి వెళ్తారు. కానీ ఆ ప్లేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు కిరి చాలా బాధపడుతుంటుంది. కానీ ఆ మీట్స్వో నేను ఎక్కడున్నాను కిరి, నేను ఎక్కడున్నాను కిరి, నన్ను బయటికి తీ అని చెప్తుంటాడు. సో ఇంకా అప్పుడు కిరి మీట్స్వో దగ్గరికి వెళ్ళి మీట్స్వోని కాపాడుతుంది. అంటే అప్పుడు మీట్స్వో అమ్మ వర్ల్ విండ్ లో కొట్టుకుపోయింది అని చెప్తాడు. కానీ ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మీట్స్వో కూడా స్నైల్ లాగా మారుతుంటాడు. వాళ్ళకి వేరే చాయిస్ లేదు, అక్కడి నుంచి వెంటనే ఎస్కేప్ అయిపోవాలి. సో యా అంతే అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా లవ్ యూ 1000 times. చాప్టర్ స్టార్టింగ్ లో 5-6 టార్నడోలు కిరి వాళ్ళు ఉండే చోటు వైపుగా వస్తుంటాయి. ఇంకా కిరి మీట్స్వోని ఇక్కడి నుంచి వీలైనంత తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడే తను నార్మల్ గా మారే ఛాన్స్ ఉంది. మా పేరెంట్స్ కోసం కావాలంటే మళ్ళీ తిరిగి వస్తాను. ఇప్పుడు సీ పైన రోడ్డు పైన ఎలాగో ట్రై చేశారు కాబట్టి కొండల ప్రాంతాలపై నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాము. సో జర్నీ అంత ఈజీగా ఉంటుందని నేనైతే చెప్పట్లేదు, కానీ మనకు వేరే చాయిస్ లేదు అని చెప్పి ఒక కట్టి పట్టుకొని అది ఎటువైపుగా చూపిస్తే ఆ డైరెక్షన్ వైపుగా వెళ్ళాలని డిసైడ్ అవుతారు. అండ్ అది నార్త్ వైపుగా చూపిస్తుంది. అండ్ అటువైపుగా వెళ్ళినా గానీ ప్రయోజనం లేదు అని షియుచి చెప్తాడు. ఇంకా ఆడెప్పుడు అలానే చెప్తాడు కాబట్టి వాళ్ళు పట్టించుకోకుండా ఆ డైరెక్షన్ లోనే వెళ్తారు. ఇంకా వాళ్ళతో పాటు షియుచి కూడా వస్తాడు. ఇంకా మీట్సువోకి నవ్వేస్తుండేసరికి గీకమని కిరికి చెప్తాడు. ఇంకా కిరి గీకుతుంది. అండ్ వాళ్ళు వెళ్లే దారిలో టౌన్ లో జరిగే ప్రతి వింత విషయాల్ని చూస్తూ వెళ్తారు. లైక్ టార్నడో గానీ, వర్ల్పూల్ గానీ, అండ్ రో హౌసెస్ అన్ని డ్రాగన్ ఫ్లై పాండ్ వైపుగా ఫేస్ చేసినట్లు వాళ్ళు గమనిస్తారు. అండ్ అలానే ఒక రో హౌస్ నుంచి ట్విస్టర్స్ వస్తుండడాన్ని వాళ్ళు చూస్తారు. అండ్ అదే రో హౌస్ పైన టనిజాకి రూఫ్ పైన ముల్కిల్ కొడుతుంటాడు. అండ్ ఈవెన్ టనిజాకి కూడా వాళ్ళని చూసి అరే మీరు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు
చేస్తున్నారా, మీరు మళ్ళీ ఈ ప్లేస్ కి వచ్చేసరికి దీన్ని రెడీ చేసి ఉంటా అని గట్టిగా అరుస్తాడు. దాని వల్ల ఒక ట్విస్టర్ క్రియేట్ అయ్యి వాళ్ళ వైపుగా వస్తుంది అండ్ దాని నుంచి వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఆ రో హౌసెస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది టనిజాకి ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు. అండ్ అప్పుడే సైరన్ గట్టిగా మోగుతుంది. పవర్ లేకపోయినా కానీ ఆ సైరన్ మోగుతూనే ఉంది. కానీ ఈసారి టైం కి కాదు, దానికి మూడ్ వచ్చినప్పుడు అలా మోగుతుంది. లైక్ ప్రిజనర్స్ ఎస్కేప్ అయితే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలాగా. అంటే వీళ్ళకి ఆ సౌండ్స్ విని తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకైతే గడ్డి చెట్లు కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి. అండ్ వాటిని మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇంకా అప్పుడు షీచి ఇదంతా స్పైరల్ వల్లనే సెల్స్ లాగా అది గ్రో అవుతూనే వెళ్తుంది. అయినా మనము అప్పటి నుంచి నడుస్తున్న చోటు నుంచి అయితే బయటకు వెళ్ళలేకపోతున్నాం ఏంటి అని అడుగుతాడు. దానికి కిరి కొంచెం దూరం నడిస్తే ఒక మంచి దారి వస్తుందిలే అని చెప్తుంది. ఇంకా తర్వాత మీట్స్ ఏమో నా బ్యాక్ నొప్పిస్తుంది అని చెప్తాడు. అయినా గానీ వాళ్ళు ఆగకోకుండా అలానే వెళ్తుంటారు. అండ్ వాళ్ళకి కొంచెం దూరం వెళ్ళంగానే కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు టాకెమాటో గ్యాంగ్. ఇంకా అప్పుడు టాకెటో మీరు ఇక్కడేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి రిపోర్టర్ మేము కురోజుచు నుంచి బయటికి వెళ్తున్నాము, ఈ మౌంటైన్ ద్వారా వెళ్తే నెక్స్ట్ టౌన్ కి చేరుకోవచ్చు అని చెప్తుంది. టాకెమాటో అసలు ఏం మాట్లాడుతున్నారు, రోడ్డు ఇటువైపుగా కదా ఉండేది, మేము ఆ టౌన్ ని కూడా దాటేసాము, మీరు కురోజు హై స్కూల్ దగ్గర రైట్ సైడ్ తీసుకున్నారు కదా, మేము కూడా మిమ్మల్ని ఫాలో అవుతూనే వచ్చాము, మోస్ట్లీ మీరు దారి తప్పినట్లున్నారు ఆర్ ఇది స్పైరల్ కర్స్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ గ్యాంగ్ లో ఒకతను మనం ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ ఇక్కడికే వస్తున్నాము, అయినా మనం ఇక్కడి నుంచే బయట పడగలం అని టెన్షన్ పడుతూ చెప్తాడు. అప్పుడు వాళ్ళు రిలాక్స్ గా అరవకు, మన సాయి శక్తిలో ప్రయత్నిద్దాము అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్తుంటారు. అండ్ అప్పుడే ఆ రిపోర్టర్ అయినా ఒక మోటార్ ఎందుకు కట్టేశారు, ఏదో మేకని ఈడ్చుకోబోతున్నట్లుగా అలా ఈడ్చుకోబోతున్నారు ఏంటి అని అడుగుతుంది. వాళ్ళు ఏంటి మర్చిపోయావా, ఇతను చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అతని వెన్ను భాగాన్ని చూపించి ఇతను మన కడుపు నింపుతాడు కదా, ఎలాగో మన దగ్గర తినడానికి కూడా ఏం లేదు అని చెప్తారు. ఇంకా అలా వాళ్ళు దారిలో నడుస్తుండగా వాళ్ళకి ఇంకొంచెం విచిత్రమైన చెట్లు గడ్డి ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ వాళ్ళు చాలా టైర్డ్ గా ఉంటారు. అండ్ కిరి ఆ చెట్లని గడ్డిని చూస్తుంటే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అని చెప్తుంది. అండ్ అప్పుడే మిట్సు నా వెన్ను భాగాన్ని గీకు కిరి అని చెప్తుంది. అప్పుడు ఆ గ్యాంగ్ మెంబర్స్ అంతా వెనకాలకి తిరుగుతారు. కానీ అప్పుడే ఒక మాట కళ్ళు సడన్ గా బయటకు వచ్చేస్తాయి. అండ్ తను కింద పడిపోయి పాక్కుంటూ వెళ్తాడు. అండ్ వాళ్ళు అలానే అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ అది వర్క్ అవ్వదు. అంటే నైట్ టైం అవుతుంది, వాళ్ళకు చాలా చలేస్తుంది. అండ్ ఒక మోట్ స్నైల్ లాగా మారిపోయి ఉంటాడు. సో గ్యాంగ్ మెంబర్స్ ఇతన్ని ఇప్పుడే తినేద్దాము అని చెప్తారు. అప్పుడు ఒకతను లేదు వద్దు ఇలానే రాగా ట్రై చేద్దాం అని చెప్తాడు. ఇంకా వాళ్ళు దాన్ని కొప్పుకొని కత్తిని బయటికి తీస్తారు. ఒక మోటో షెల్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకో అతను రాయిని పట్టుకొని విసరడానికి ట్రై చేస్తాడు. అప్పుడు టాకెమోటో వద్దు విసరొద్దు, అలా చేస్తే వర్లవిండ్ క్రియేట్ అవుతుంది, ఎలా తినాలో నేను చూస్తా అని చెప్పి ఆ స్నైల్ షెల్ లోపలికి అయితే తలని పెడతాడు. కాకపోతే ఆ ఫుడ్ సరిగ్గా అందకపోయేసరికి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి చూస్తాడు, అది అవ్వదు. ఇంకా వాళ్ళు అలానే చూస్తుంటారు. ఇంకా ఆ స్నైల్ షెల్ లోపలికైతే వెళ్ళిపోతాడు. సో ఇది చూసి నా గ్యాంగ్ మెంబర్స్ ఏంట్రా మొత్తం నువ్వే తింటున్నావు, బయటికి రాబే అని చెప్పి కాళ్ళని పట్టుకొని లాగడానికి ట్రై చేస్తారు. ఇంకా కిరి వాళ్ళేమో మనం ఇక్కడ ఉంటే మంచిది కదా, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, ఆ స్పైరల్ శాపం వల్ల వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వీళ్ళు కూడా ఎంత నడిచినా గానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళలేకపోతారు. సో అప్పుడు షీచి నేను ముందే చెప్పా కదా ఎటు వెళ్ళినా గానీ ప్రయోజనం ఉండదు అని చెప్తాడు. అప్పుడే వాళ్ళకి చెట్టు మూతలు కనిపిస్తుంది. అండ్ వాళ్ళు దాని దగ్గరికి వెళ్తారు. అండ్ అప్పుడే షియుచికి దానిపైన ఉండే స్పైరల్స్ ని చూస్తాడు. అండ్ షియుచి వాళ్ళ నాన్న స్పైరల్స్ లో ఇరుక్కుపోయి షియుచి నాతో పాటు జాయిన్ కా అని చెప్పేసరికి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. సో అప్పుడు కిరి రిలాక్స్ గా నువ్వు జస్ట్ ఊహించుకుంటున్నావు అంతే, అక్కడేం లేదు అని చెప్పి అక్కడి నుంచి పిలుచుకోబోతుంది. అండ్ వాళ్ళు నిదానంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అప్పుడు రిపోర్టర్ ఇంతకీ టైం ఎంత అయిందబ్బా అని చూస్తుంది. అండ్ అది కూడా కొంచెం విచిత్రమైన డిజైన్ లా ఉంటుంది. సో అప్పుడు మీట్స్ అక్కడే ఉండే ఆకుల్ని తింటుండడాన్ని కిరి చూసి అవ్వెందుకు తింటున్నావు, నువ్వు అలసిపోయి ఉంటే నేను ఎత్తుకొని వెళ్తాలే అని చెప్తుంది. ఇంకా అప్పుడే కొంతమంది లైట్స్ వేసుకొని వీళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎవరో కదో టకెమోటో వాళ్ళు. అండ్ వాళ్ళ నోట్లో నుంచి నీళ్లు కారుతుంటాయి. ఈవెన్ వాళ్ళ కళ్ళు కూడా కొంచెం తేడా ఉంటాయి. అప్పుడు వాళ్ళు అయినా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు అడుగుతారు. దానికి రిపోర్టర్ మేము దారి తప్పిపోయామో అని చెప్తుంది. ఇంకా తర్వాత టకెమోటో మిట్సువోని చూస్తూ అయినా అక్క వెన్ను పైన తమ్ముడు బానే పనుకున్నాడా, అయినా ఇతని బ్యాక్ ఏమైంది ఇలా ఉంది అని దాన్ని టచ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు రిపోర్టర్ అతను జస్ట్ బ్యాక్ ప్యాక్ ని క్యారీ చేస్తున్నాడు అని చెప్తుంది. ఇంకా అప్పుడు టకెమోటో సర్లేండి పోనీ అందరం కలిసి వెళ్దాము అని చెప్తాడు. అండ్ ఒకతను కుర్రాడిని నాకివ్వు నేను ఎత్తుకుంటా అని తను ఎత్తుకోపోతాడు. కాకపోతే షీచి అడ్డుబడి నేను ఎత్తుకుంటాలే అని చెప్తాడు. అండ్ వాళ్ళు అలానే వెళ్తుంటారు. అండ్ గ్యాంగ్ కి విపరీతంగా ఆకలేస్తుంది. అప్పుడు టకెమోటో వాళ్ళు ఆ స్నేల్స్ అంతా ఈజీగా దొరకవు కాబట్టి బ్యాక్ ప్యాక్ లో ఉండే ఫుడ్ ని బయటికి తిండి అని అడుగుతారు. దానికి కిరి వాళ్ళు దాంట్లో జస్ట్ బట్టలు ఉన్నాయని చెప్తారు. ఇంకా అప్పుడే మీట్స్ కళ్ళు కూడా బయటకు వచ్చేస్తాయి. దీన్ని గమనించిన కిరి అండ్ రిపోర్టర్ ఆ కళ్ళని కవర్ చేసేస్తారు. అండ్ టకెమోటో వాళ్ళు ఇంతకీ ఏమైంది అని అడుగుతారు. దానికి కిరి వాళ్ళు ఏం కాలేదు వదిలేసేయండి అని చెప్తారు. ఇంకా అప్పుడే మిట్స్ షూలు కూడా కింద పడిపోతాయి. అండ్ మిట్స్ మెల్లిగా స్నైల్ లాగా మారిపోతారు. సో దీన్ని చూసి టకెమోటో వాళ్ళు నాకు ఇదంతా ముందే తెలుసు, ఇప్పుడు వీటిని ఎలా తినాలో అని చెప్తారు. ఇంకా కిరి వాళ్ళు మిట్స్ ని పట్టుకొని అక్కడి నుంచి కొంచెం స్పీడ్ గా అక్కడి నుంచి వెళ్తుంటారు. ఇంకా అప్పుడు టకెమోటో వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంకా కిరి వాళ్ళు కొండ ఎండ్కి వచ్చేస్తారు. అంటే కింద నీళ్లు ఉంటాయి. సో ఇంకా షీచి మనం వేరే టౌన్ కి వచ్చేసామా అని చెప్తాడు. ఇంకా అప్పుడే టకెమోటో వాళ్ళు కూడా అటువైపుగా వస్తున్నాడని గమనించిన కిరి వాళ్ళు ఏం చేద్దామా అని ఆలోచించి మిట్సుని కొండ కిందికి పాక్కుంటూ వెళ్లేలాగా ఐడియా వేస్తారు. అండ్ అలాగే అనుకొని మిట్సుని కిందికి పెడతారు. మిట్సు స్టార్టింగ్ లో ఒప్పుకోడు కానీ తర్వాత
కిరి కట్టిని తీసుకొని నేను కొడతా అని చెప్పి మిట్సువోని మెల్లిమెల్లిగా దొబ్బుతుంది. అండ్ మిట్సువో అలానే పాక్కుంటూ వెళ్తాడు. ఇంకా అప్పుడు కిరి మళ్ళీ నీకోసం వచ్చే తీరుతాం మిట్సువో అని చెప్తుంది. ఇంకా అప్పుడే టకెమోటో వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. అండ్ కిరి వాళ్ళు మనం ఇంకా స్నేల్ ని పట్టుకొని పరిగెడుతున్నాము అన్నట్లుగా యాక్టింగ్ చేద్దాం మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అప్పుడు టకెమోటో అరే అలా ఎందుకు వెళ్తున్నారు, మరి కుర్రోజుకి వెళ్తున్నారా అని అడుగుతాడు. అప్పుడు షీచి వాళ్ళని పట్టించుకోకుండా వెళ్దాం పదండి అని చెప్తాడు. ఇంకా అప్పుడు టకెమోటో అయినా ఈతన్ని ఎలా తినాలి, ఇంతకు ముందు ఒకేమోటో భలే టేస్టీగా అనిపించాడు కదా, అతని బాడీని మెల్లిమెల్లిగా కొరుక్కుంటూ వెళ్తే ఆ ఫీలింగే వేరు. అయినా ఆ షెల్ లోపలికి నా బాడీ వెళ్ళినప్పుడు నేను కూడా స్పైరల్ లాగా మారిపోయానేమో అనుకున్నా, దాన్ని ఇప్పుడు తలుచుకున్నా అలానే ఉంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే తన బాడీ కూడా స్పైరల్ లాగా మారుతుంటుంది. ఇంకా వెనకాలండే ఇద్దరి బాడీస్ కూడా సేమ్ అలానే మారుతుంటాయి. ఇంకా దీన్ని చూసిన షియుచి వాళ్ళు ఇదే మంచి ఛాన్స్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇంకా టకెమోటో వాళ్ళ బాడీ ఏమో అలానే ట్విస్ట్ అవుతూ వెళ్తుంటుంది. ఇంకా కిరి, షియుచి అండ్ రిపోర్టర్ అలానే నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు కిరి మనం ఈ పాటికే టౌన్ కి రీచ్ అయిపోయి ఉండాలి కదా అని చెప్తుంది. అండ్ వాళ్ళు అలానే ముందుకు వెళ్తే వాళ్ళకు విచిత్రంగా ఏదో కనిపిస్తుంది. సో ఇంతకీ ఏంటది అనేది నెక్స్ట్ చాప్టర్స్ లో తెలుసుకోండి. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా లవ్ యూ 1000 టైమ్స్. సో లాస్ట్ చాప్టర్లో కిరి వాళ్ళు దేన్నే చూసి షాక్ అయిపోయారని చెప్పారు కదా, అది యాక్చువల్లీ రో హౌసెస్. ఆ టౌన్ వైపుగా వాళ్ళు ఎటు చూసినా కానీ ఆ రో హౌసెస్ ఉంటాయి. అంటే వీళ్ళు ఇప్పుడు టైం ట్రావెల్ చేశారా మరి, లేదా స్పైరల్ కర్సా అనేది తెలుసుకుందాము. వాళ్ళకు నిజంగానే మనం కురోజుచుకు వచ్చామా లేదా వేరే టౌన్ కి ఏమైనా వచ్చేసామా అనే డౌట్ వస్తుంది. కానీ అప్పుడు షియుచి ఇది కురోజుచునే, కావాలంటే అటువైపుగా చూడండి ఆ బిల్డింగ్ ని ఎగ్జాక్ట్ గా దాన్ని మనం ఇంతకు ముందే చూసినట్లుంది కదా, ఆ రో హౌసెస్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఒకదాంతో ఒకటి జాయిన్ చేశారు. ఇదంతా ఇంత ఫాస్ట్ గా ఎలా చేశారు అనేది కిందకి వెళ్ళి చూద్దాం. అయినా ఈ టౌన్ ఇలా మారిపోయిందేంటి అని అంటాడు. అప్పుడు రిపోర్టర్ దీన్ని చూస్తేనే నాకు తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్తుంది. ఇంకా వాళ్ళు అలానే వెళ్తుండగా షియుచి రోహోస్ అంతా ఎక్స్టెండ్ చేసింది. ఆ టార్నడో దెబ్బ నుంచి సర్వైవ్ అయ్యే వాళ్ళే. ఇంతకు ముందు మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు రోహోసెస్ ని ఎక్స్టెండ్ చేసేది మనం గమనించాం కదా అని చెప్తాడు. ఇంకా అప్పుడు రిపోర్టర్ అయినా వాళ్ళు అంత తొందరగా ఇలా బిల్డ్ చేయగలిగారు, మనం ఈ కొండల్లో జస్ట్ ఒక రోజు ఉండింటాం అంతే, అయినా ఇంత తొందరగా ఎలా ఫినిష్ చేసేస్తుంటారు అని అడుగుతుంది. దానికి షియుచి మనం అనుకున్న దానికంటే అక్కడ చాలా టైమే గడుపుండొచ్చు, మోస్ట్లీ ఆ టైం స్పైరల్ వల్ల ఇవంతా జరిగిండొచ్చు అని చెప్తాడు. ఇంకా తర్వాత వాళ్ళు కొద్దిసేపటికి ఆ రోహోస్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు షియుచి నేను ఇంతకు ముందు చెప్పా కదా వాళ్ళు ఇదంతా ఎక్స్టెండ్ చేశారని, అటువైపు చూడండి అది ఒరిజినల్ రో హౌస్, ఇటువైపు ఉండే దాన్ని జస్ట్ ఎక్స్టెండ్ చేశారు అని చూపిస్తాడు. ఇంకా అప్పుడు కిరి అయినా వాళ్ళు ఎలా చేయగలిగారు, ఒకరితో ఒకరు అంత క్లోజ్ గా మాట్లాడుకుంటే వాళ్ళు కూడా కాదు కదా, ఇంత పర్ఫెక్ట్ గా ఎలా బిల్డ్ చేయగలిగారు, దూరం నుంచి చూస్తే ఇది ఒక స్పైరల్ షేప్ లో ఉంది అని చెప్తుంది. దానికి షియుచి వాళ్ళు ఏమి కావాలని చేసుండకపోవచ్చు, రో హౌసెస్ ఎన్నో సంవత్సరాల నుండి ఉండిడొచ్చు, లైక్ ఈ టౌన్ ఒక స్పైర్ అయి ఉండొచ్చు, టైం అలా గడుస్తూ ఆ బిల్డింగ్స్ అన్ని కోల్పోయి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది ఇంతకు ముందు కురోజుచు ఎలా ఉండదో అలానే అయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇంకా రిపోర్టర్ మనం ఇంతకీ ఏం చేయాలి అని అంటుంది. అప్పుడు కిరి లోపలికి వెళ్ళి మా అమ్మ నాన్నని కనిపెడతా, మీరిద్దరు ఇక్కడే ఉండండి అని చెప్తుంది. దానికి వాళ్ళిద్దరు లేదు మేము కూడా వస్తాము అని చెప్తారు. ఇంకా వాళ్ళు తర్వాత ఎంట్రన్స్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ అప్పుడే వాళ్ళకి ఇలా ఒక alley కనిపిస్తుంది. అండ్ దాని లోపలికి వాళ్ళు ఎంటర్ అవుతారు. అండ్ వాళ్ళు అలానే చాలాసేపు నడుచుకుంటూ వెళ్తారు. అండ్ అప్పుడే షియుచికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇంకా అప్పుడే రిపోర్టర్ చేతుల్ని అటు ఇటు కదిపి ట్విస్టర్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ట్విస్టర్స్ క్రియేట్ అవ్వు. సేమ్ కిరి కూడా ట్రై చేస్తుంది, అప్పుడు కూడా ట్విస్టర్స్ క్రియేట్ అవ్వు. మోస్ట్లీ మనము alley లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇలానే జరుగుతుంది. అండ్ అలానే చుట్టూ రోహోస్ కూడా ఉన్నాయి కదా, మోస్ట్లీ మనం ఇంకా సేఫ్ లే అని చెప్తుంది. దానికి షియుచి సేఫా కిరి నువ్వు ఎక్కడున్నావు అన్న విషయాన్ని మర్చిపోతున్నావా అని చెప్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళకి ఏవో సౌండ్స్ వచ్చేసరికి దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. అండ్ అక్కడ లోపల జనాలు ఏదో గొనుక్కున్నట్లు వినిపిస్తుంది. సో అప్పుడు కిరి ఎక్స్క్యూజ్ మీ లోపల ఎవరన్నా ఉన్నారా, నేను మా పేరెంట్స్ ని వెతుకుతున్నా, మా నాన్న గోషిమా అతను పాటర్ అని చెప్తుంది. ఇంకా అప్పుడు కిటికీ దగ్గరికి ఇలా ఓ 5-6 ఫేస్ లో మీ పేరెంట్స్ గురించి నాకు తెలియదులే గానీ మాకు ఫేవర్ చేసి పెడతావా, ఇప్పుడు మేము ఒక వ్యక్తిని విసురుతాము, అతన్ని కాల్ చేసేయండి, అతని నుంచి వచ్చే స్మెల్ ని మాత్రం భరించలేకపోతున్నాము అని చెప్పి ఒక వ్యక్తిని బయటకి విసిరేస్తారు. అతని బాడీ రకరకాల షేపులు తీసుకొని ఉంటుంది, ఈవెన్ స్పైరల్ షేప్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని చూసి షియుచి మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదండి అని చెప్తాడు. ఇంకా వాళ్ళు అలా వెళ్తుండగా వాళ్ళకు సేమ్ అలానే సౌండ్స్ వస్తుంటాయి. అండ్ ఈవెన్ ఏదో కుళ్ళిపోయినట్లుగా స్మెల్ కూడా వస్తుంటుంది. ఇంకా అలానే వాళ్ళు స్మెల్ ని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంతకు ముందు బాడీస్ చూసినట్లుగానే ఇంకొన్ని స్పైరల్ షేప్ బాడీస్ రోడ్డు మీద పడి డీకే అవుతుంటాయి. ఇంకా దాన్ని చూసి వాళ్ళు భయపడిపోతారు. ఇంకా అప్పుడే కిటికీ లోపల నుంచి ఒకరు మీరు ఆ బాడీస్ ని ఎక్కడికన్నా తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. ఇంకా అప్పుడు కిరి వాళ్ళ పేరెంట్స్ గురించి అడుగుతుంది కానీ మాకేం తెలియదు ఉన్న లోపల ఉండే వ్యక్తి చెప్తారు. ఇంకా అప్పుడే వాళ్ళు ఒక వ్యక్తి బాడీస్ అన్నిటిని లాక్కోరాడని చూస్తారు. 1-2 కాదు కనిపించేటవన్నీ లాక్కొని వెళ్తుంటాడు. అండ్ అతను చూడడానికి కొంచెం మడవ మనిషిలాగా ఉంటాడు. సో అప్పుడు అతన్ని కొంచెం డీప్ గా అబ్జర్వ్ చేసి మీరు టనిజాకినే కదా అని అడుగుతుంది. దానికి టనిజాకి ఓ మీరా, ఇన్ని సంవత్సరాలైనా మీరు చేంజ్ కాకుండా ఇలానే ఉన్నారేంటి, ఎక్స్పాన్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి, ఈ గ్యాప్స్ మధ్యలో కొంచెం కాంక్రీట్, చెత్తకుప్ప, రాతి పిల్లలు ఇవన్నీ పడి ఉంటాయి, సో వాటిని క్లీన్ చేసే బాధ్యత నాదే, ఈవెన్ ఈ బాడీస్ ని కూడా నేనే క్లీన్ చేస్తాను. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఈ రోహోస్ లోనే ఉన్నారు కానీ వాళ్ళ లోపల నుంచి కూడా బిల్డ్ చేసుకుంటూ
నడుచుకుంటూ వస్తున్నారు, సో అందుకని ఇంత చెత్త ఉంది అని అంటాడు. ఇంకా అప్పుడు కిరి వాళ్ళ పేరెంట్స్ గురించి అడుగుతుంది. అప్పుడు టనిజాకి, ఓ పాటర్ అన్నావు కదా, డ్రాగన్ ఫ్లై పాండ్ దగ్గర ఒక కపుల్ ఇంకా సెరామిక్స్ ని చేస్తున్నారని నేను విన్నాను. అయినా నేనైతే కళ్ళారా చూడలేదు, కానీ అతను ఎప్పుడు చూసినా కానీ సెరామిక్స్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ స్పైరల్ అని చెప్తుంటాడని విన్నాను అని చెప్తాడు. దానికి కిరి చాలా సంతోషపడి, మేమంతా ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం టనిజాకి గారు, థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అప్పుడు టనిజాకి, అయినా అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు, చాలా కష్టము, దారి కూడా సరిగ్గా ఉండదు అని చెప్తాడు. ఇంకా వాళ్ళు అలానే వెళ్తారు. వాళ్ళకి చాలా రోహోస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. అండ్ ఈవెన్ రోడ్డు మధ్యలో ఫుల్ వేస్ట్ కవర్ చేసి ఉంటుంది, సో దానిపైన ఎక్కి కూడా వెళ్తారు. అండ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండే రోహోస్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, సో దాని లోపల నుంచి కూడా దూరి వెళ్తారు. అండ్ వాళ్ళు ఎక్కడ చూసినా గానీ బాడీస్ ఇలా రకరకాల షేప్స్ తీసుకొని ఉంటాయి. అలానే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు. అండ్ నైట్ టైం అయిపోతుంది. ఇంకా వాళ్ళంతా ఒక చోట కూర్చుంటారు. లైట్ హౌస్ నుంచి లైట్ కూడా వస్తుంది. అండ్ అప్పుడు కిరి, అయినా షీచి చెప్పింది నిజమే అయితే ఇంతకు ముందు టౌన్ ఇలా ఎందుకు ఉండింది అని అడుగుతుంది. దానికి షీచి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ జనాలు ఇలా ఇల్లు కట్టుకునేలాగా చేస్తుంది ఏదో ఒక పవర్ఫుల్ ఫోర్స్ అయి ఉండాలి. మేబీ పురాతన కాలం నుంచి ఇలానే జరుగుతూ వచ్చిండొచ్చు. మేబీ 50 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో ఇలా టౌన్ మొత్తం స్పైరల్ షేప్ ని చేస్తుండొచ్చు అని చెప్తాడు. దానికి రిపోర్టర్ చెప్పింది నిజమైతే దీని రిలేటెడ్ గా రికార్డ్స్ అయినా ఉండాలి, ఆ జనాలను మాట్లాడుకుంటూ ఉండాలి కదా అని అడుగుతుంది. దానికి షీచి, లేదు, ఈ రోహోస్ అన్నిటిని వుడ్ నుంచి తయారు చేశారు కదా, సో అవి మరీ అంత ఓల్డ్ ఏమీ అయి ఉండకపోవచ్చు. మరి జనాలు ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే వాళ్ళ మెమరీస్ ని కోల్పోయి ఉండొచ్చు, ఆ గుర్తున్నా గానీ ఆ వ్యక్తులు మాయమైపోయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇంకా కాసేపటి తర్వాత వాళ్ళు అలానే నడుచుకుంటూ వెళ్తారు. అండ్ వాళ్ళకి చాలా టైర్డ్ గా ఉంటుంది. ఇంకా అప్పుడు ఆకాశం వైపుగా చూస్తారు. అండ్ మళ్ళీ క్రెమేషన్ నుంచి పొగ వచ్చి స్పైరల్ షేప్ లో మారి పొగ మొత్తం మళ్ళీ డ్రాగన్ ఫ్లై పాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో పాండ్ అటువైపుగా ఉందన్న విషయం వాళ్ళకి అర్థమైపోయి ఆ స్మోక్ ని ఫాలో అవుతూ స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్తారు. ఒక చోట డెడ్ ఎండ్ ఉండేసరికి గ్యాప్ ఎక్కడుందా అని వెతుకుతారు. అండ్ ఒక చోట గ్యాప్ ఉంటుంది, సో అందులో వెళ్తారు. కానీ అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంటుంది. సో బయటికి కిరి అండ్ షియూచి సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతారు. కానీ ఆ రిపోర్టర్ మాత్రం అక్కడే చిక్కుకుపోతుంది. అండ్ లోపల ఉండే వాళ్ళేమో ఆ ఉన్న చిన్న గ్యాప్ ని కూడా కవర్ చేస్తారు. సో ఇంకా రిపోర్టర్ లోపలనే ఉండిపోతుంది. ఇంకా తర్వాత కిరి అండ్ షియూచి అక్కడే తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదో గట్టిగా సౌండ్ హౌసెస్ మధ్యలో నుంచి ట్రావెల్ అవుతూ ఆ స్పైరల్ షేప్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. అండ్ సడన్ గా డెడ్ సైలెంట్, ఏ సౌండ్స్ కూడా వినపడవు, ఈవెన్ రో హౌసెస్ లోపల నుంచి కూడా. సో అప్పుడు కిరి రిపోర్టర్ కి ఏమైందా అని టెన్షన్ పడుతుంటుంది. ఇంకా తర్వాత వాళ్ళు రో హౌస్ లోపలికి వెళ్ళి చూస్తారు, కానీ లోపల ఒక్కరు కూడా ఉండరు. సో ఇంకా వాళ్ళు రో హౌస్ లోపలనే నడుచుకుంటూ వెళ్తారు. అండ్ అదొక టనల్ లాగా ఉంటుంది. అండ్ వాళ్ళు అలానే ఎండ్ కి రీచ్ అయిపోయేసరికి అండర్ గ్రౌండ్ లోపలికి మళ్ళీ స్టెప్స్ ఉన్నది చూస్తారు. అండ్ దాని లోపలికి పొగ వెళ్తుంది కాబట్టి మోస్ట్లీ ఇదే డ్రాగన్ ఫ్లై పాండ్ అయి ఉండాలి, నీళ్లు కూడా ఉండవు. సో అప్పుడు కిరి, మా అమ్మ నాన్న ఇక్కడే ఉండాలి కదా, వెతుకుదాం పదా అని చెప్తుంది. దానికి షీచి, మోస్ట్లీ వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ ఉండే వాళ్ళేమో, ఇప్పుడు కాదు, ఈ మెట్లను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి, ఇదంతా ఇప్పుడు కట్టింది కాదు, ఎప్పుడు పురాతన కాలం నుంచి ఉండేది. లైక్ సాహసం సినిమా క్లైమాక్స్ లో కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. మోస్ట్లీ ఆ రోహస్ లో ఉండే వాళ్ళు కూడా దీని లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయినా దీన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు, స్పైరల్ కర్స్ కి కారణం మోస్ట్లీ దీని లోపలే ఉండిండొచ్చు అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి, అయినా నాకు వేరే చాయిస్ లేదు షీచి, నేను ఈ ప్లేస్ ని వెతకాలి, మా అమ్మ నాన్నని వెతకాలి, నువ్వు కావాలంటే ఇక్కడే ఉండు అని చెప్తుంది. దానికి షీచి, లేదు నేను కూడా వస్తాను అని చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ స్పైరల్ స్టెప్స్ ని దిక్కుంటూ వెళ్తారు. సో యా, అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times. సో ఇంకా షీచి అండ్ కిరి ఆ స్టెప్స్ ని మెల్లిమెల్లిగా దిక్కుంటూ వెళ్తుంటారు. అండ్ అలానే ఇంకా ఎంత దూరం వెళ్ళాలరా బాబు అని వాళ్ళు కిందికి చూస్తే ఇంకా చాలా లోతుంటుంది. సో వాళ్ళు అలానే నడుచుకుంటూ వెళ్తారు. అండ్ కిరికి సడన్ గా కళ్ళు తిరిగిపోయేసరికి కింద పడిపోబోతుంది. కాకపోతే షీచి కిరిని పట్టుకుని కిందికి మాత్రం అస్సలు చూడదు. జస్ట్ నన్ను ఫాలో కా అని చెప్పి మెల్లిగా పిలుచుకోబోతుంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళకి ఒక వ్యక్తి బాడీ ఎటు పడితే అటు ట్విస్ట్ అయిపోయి ఉండేది కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇతను రోహోస్ నుంచి వచ్చిండాలి, ఇతను ఇక్కడే పడిపోయి ఉండాలి అనుకుంటా అని మాట్లాడుకుని కొంచెం ముందుకెళ్తారు. ఇంకా అప్పుడు ఆ ట్విస్ట్ అయిపోయి ఉండే వ్యక్తి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, కింద చాలా బ్యూటిఫుల్ గా ఏదో ఉంది అన్నట్లుగా అంటాడు. దానికి షీచి, నిన్ను ఎత్తుకెళ్ళేంత బలం అయితే మా దగ్గర లేదు, పద కిరి వెళ్దాం అని చెప్తాడు. ఇంకా అప్పుడే సడన్ గా ఆ వ్యక్తి కిరి కాళ్ళని పట్టుకుండేసి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అని కిరి కాళ్ళని కొరికేస్తాడు. ఇంకా అప్పుడు షీచి తనని వదిలిపెట్టేరా అని ఆ వ్యక్తిని లాగడానికి ట్రై చేస్తాడు. ఇంకా అప్పుడు వ్యక్తి షీచి బాడీని ఫుల్ గా పట్టుకుండేస్తాడు, కానీ కాల్ స్లిప్ అయ్యి వాళ్ళిద్దరు కింద పడిపోతారు. ఇంకా కిరి షియూచి అని గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు తనకి కింద ఏదో లైట్ లాంటిది కనిపిస్తుంది. ఏమైంటుందబ్బా, తొందరగా వెళ్ళాలి అని కిరి అనుకొని అలానే నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా ఆల్మోస్ట్ స్టెప్స్ డెడ్ ఎండ్ కి రీచ్ అయిపోతుంది. ఇంకా అప్పుడే తనకి ఇలా ఒక స్పైరల్ షేప్ లో ఒక పెద్ద పిల్లర్ ఉంటుంది. అండ్ ఇవి మోస్ట్లీ ఐస్ గడ్డలు అనుకుంటా, నాకు కరెక్ట్ గా తెలియదు. అండ్ ఇవన్నీ అక్కడక్కడ స్పైరల్స్ కూడా ఉంటాయి. సో ఇంకా కిరి చాలా భయపడిపోయి ఆ స్పైరల్ షేప్ పిల్లర్ పైన సేఫ్ గా ల్యాండ్ అవుదాం అనుకుంటుంది, కానీ చేయి జారిపోయి ఆ పిల్లర్ మీద పడుతుంది. అండ్ పిల్లర్ మీద కూడా జారిపోబోతుంది, కానీ ఎడ్జ్ లో పట్టుకుండేస్తుంది. కానీ తను చాలా టైర్డ్ గా ఉంటుంది, దాన్ని పట్టుకోలేకపోతుంది. తను కింద
పడిపోబోతుంది. కానీ తను యాక్చువల్లీ చావదు. లైక్ ఎలాగంటే ఒక వర్లవెంట్ కిరీని పట్టుకొని సేఫ్ గా కిందకి ల్యాండ్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ కిరి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ చాలా బాడీస్ ఉంటాయి. అండ్ తలెత్తి చూస్తే చాలా స్పైరల్స్ ఉంటాయి. స్నైల్ షెల్స్ లాంటివి, టార్నడో లాంటివి ఇలా చాలా ఉంటాయి. అది ఒక స్పైరల్ సిటీ లాగా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ అక్కడికి లైట్ రావడంతో ఇంకా ఆ సీన్ బ్యూటిఫుల్ గా అనిపించింది. అండ్ ఈవెన్ కిరితో పాటు కింద పడి రోజులో ఇంతకు ముందు ఉండే జనాలంతా లైట్ నే చూస్తుంటారు. ఇంకా కిరి షియుచి ఎక్కడ తను కూడా దగ్గరలోనే ఉండాలి అని అనుకొని షియుచిని వెతకడానికి వెళ్తుంది. అండ్ తను అలానే వెళ్తుండగా తనకి జనాల మీద కాలు పెడుతున్నట్లు లేదు, ఏదో రాళ్ల మీద కాలు పెట్టి నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంకా అలా కిరి ముందుకెళ్తుండగా తనకి వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తారు. సేమ్ వాళ్ళ బాడీ కూడా అక్కడ ఉండే జనాల లాగానే మారిపోయి ఉంటుంది. సో వాళ్ళిద్దరిని అలా చూసి కిరి చాలా ఏడుస్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి షియుచుంటూ వస్తుండేది చూసి షియుచి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు షియుచి నేను నడవలేను అనుకుంటా, కానీ కిరి ఇక్కడ చుట్టుపక్కలంతా చూడు, ఇక్కడ ఉండే ప్రతి వస్తువుకి సపరేట్ ఓన్ విల్ ఉన్నట్లుంది. ఆ స్పైరల్స్ అన్నింటినీ చూస్తుంటే నాకు ఇక్కడికి వచ్చినందుకు షాప్ మేస్తున్నట్లు కనిపిస్తుంది. స్పైరల్స్ యూజువల్ గా లోపలికి లాక్కుంటాయి. అండ్ కన్ను ఆ ప్యాటర్న్ ని ఫాలో అవుతే మనకి కూడా కళ్ళు తిరుగుతుంది, మనల్ని కూడా లోపలికి లాక్కున్నట్లు అనిపిస్తుంది. అయినా ఇదంతా ఎవరు చేశారో, ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో తెలియదులే గానీ ప్రతి 100 సంవత్సరాలకి లేదా ప్రతి 1000 సంవత్సరాలకి లేదా ప్రతి 10,000 సంవత్సరాలకు ఒకసారి ఇవి పైకి రావడానికి ట్రై చేస్తాయి. వీటిని కట్టినోడు ఎలాగో పోయే ఉంటాడు, కానీ ఇవి మాత్రం వాటంతకు అవే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాయి అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం షియుచి అని అడుగుతుంది. దానికి షియు ఏమో కిరి నాకైతే తెలియదులే గానీ నన్ను ఇక్కడే వదిలేసేయి, నువ్వు మాత్రం గివ్ అప్ ఇవ్వకోకుండా ఫైట్ చేస్తూ వెళ్ళు, ఈ శాపం ఇంకాసేపట్లో అయిపోతుందని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. దానికి కిరి నువ్వు రాకుంటే నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. ఇంకా అప్పుడు షియుచి తన చైని కిరికి ఇస్తాడు. అండ్ కిరి కూడా షేక్ హ్యాండ్ చేసేసరికి వాళ్ళ చేతులు ట్విస్ట్ అయిపోతాయి. అండ్ అలా ఎక్స్టెండ్ అయ్యిండే చేతులతో వాళ్ళిద్దరు ఒకరినొకరు పట్టుకుంటారు. ఇంకా అప్పుడే ఏవో కొన్ని సౌండ్స్ గట్టిగా వినిపిస్తాయి. అండ్ అప్పుడే ఆ స్పైరల్ పిల్లర్ పైనకి వెళ్ళిపోతుంది. లైక్ ఐ మీన్ ఆ స్టెప్స్ పై దాకా. ఇంకా అక్కడితో స్పైరల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఆ టౌన్ సెంటర్ లో ఉన్నప్పుడు టైం కొంచెం స్పీడ్ గా వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఆ కర్స్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ కురోజుచు మిగతా టౌన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే మారచ్చు, కానీ ఈ స్పైరల్ కర్స్ మాత్రం ఇంకోసారి వస్తుంది. వదల బొమ్మాలి వదల అనే డైలాగ్స్ చెప్తుంది. సో యా అంతే వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్ సీ యా లవ్ యూ 1000 టైమ్స్. లైక్ ఈ చాప్టర్ ఏంటంటే చాలా చాప్టర్స్ లాగానే మెయిన్ స్టోరీకి రిలేటెడ్ గా ఉండదు. లాస్ట్ చాప్టర్ తో యాక్చువల్లీ స్టోరీ ఎండ్ అయిపోయింది. కాకపోతే లాస్ట్ ఒక చాప్టర్ మాత్రమే ఈ ఉజుమోకిలో ఉంది కాబట్టి దీన్ని కూడా వదలకోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. అండ్ ఇది ఒక సైడ్ స్టోరీనే అనుకోండి. నైట్ టైమ్ లో నక్షత్రాలు మెరుస్తుంటాయి. అండ్ షియుచి టెలిస్కోప్ ద్వారా ఒక గ్యాలక్సీని చూపించి ఈ గ్యాలక్సీ ఏ బుక్స్ లో కూడా లిస్ట్ అయ్యలేదు, నిన్న రాత్రే నేను దీన్ని కనిపెట్టా అని చెప్తాడు. అండ్ అది చూడడానికి యాజ్ యూజువల్ ఏముంది, అక్కడక్కడ స్పైరల్ షేప్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ డే కిరి వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి ఈ కొత్తగా కనిపెట్టిండే గ్యాలక్సీ గురించి చెప్తుంది. దానికి వాళ్ళ టీచర్ అది మోస్ట్లీ ఒక కామెంట్ అయింది, కానీ నువ్వు చూస్తే ఒక గ్యాలక్సీ అంటున్నావు, అయినా నీ టెలిస్కోప్ మరీ అంత డీటెయిల్ గా చూయిస్తుందా అని అడుగుతాడు. దానికి షియుచికి ఆస్ట్రానమీలో బాగా పట్టుంది, నాకు తెలిసి అతనైతే తప్పులు చేయడు, కావాలంటే మీరు కూడా ఒకసారి వచ్చి చెక్ చేయండి అని అంటుంది. దానికి వాళ్ళ టీచర్ నాకు తెలిసిండే ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఒక ఆస్ట్రానమర్, ఇలాంటి విషయాలంటే అతనికి పిచ్చి, అందుకనే వాళ్ళ ఇంట్లో అబ్జర్వేటర్ అని కూడా బిల్డ్ చేసుకున్నాడు అని చెప్తాడు. ఇంకా తర్వాత నైట్ టైమ్ లో టీచర్ వాళ్ళ ఫ్రెండ్ టొరినోని పిలుచుకొని పోయి జరిగిండే మ్యాటర్ ని చెప్తాడు. అండ్ అప్పుడు టొరినో ఓహో అలాగా షియుచి, నేను కూడా ఒకసారి నీ టెలిస్కోప్ ద్వారా చూడొచ్చా అని అడుగుతాడు. దానికి షియుచి తప్పకుండా సెర్పెంట్స్ క్యాపట్ లో గామా స్టార్ కి లెఫ్ట్ వైపుగా చూడండి అని చెప్తాడు. ఇంకా టెరినో కూడా దాన్ని చూసి షాక్ అయిపోతాడు, నువ్వు చెప్పింది కరెక్టే, ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అని షాక్ అయిపోయి, అయినా ఇది నేషనల్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీలో అయ్యిందా లేదా అని చెక్ చేయాలి అని చెప్తాడు. ఇంకా అప్పుడు కిరి చాలా సంతోషంగా షియుచి అబ్బా గ్రేట్, నువ్వు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టేశావు అని చెప్తుంది. ఇంకా టీచర్ కూడా అవును ఆ గ్యాలక్సీకి నీ పేరే పెట్టచ్చేమో, లైక్ షియుచి గ్యాలక్సీ అని, దానికి షియుచి అలాంటి వాటికి నా పేరు అస్సలు పెట్టద్దు అని చిరాకుగా అంటాడు. ఇంకా తర్వాత టొరినో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కిరి వాళ్ళ టీచర్ షియుచిని అండ్ కిరిని పొగుడుతారు. ఇంకోవైపు టొరినో తన టెలిస్కోప్ నుంచి కూడా ఆ గ్యాలక్సీని చూస్తాడు. అండ్ అదేంటి అంత విచిత్రంగా ఉంది, అయినా నేను దీన్ని ఇన్ని రోజులుగా ఎందుకు నోటీస్ చేయలేదు, ఇది గానీ ఒక కొత్త డిస్కవరీ అయితే ఇది అద్భుతం అమోఘం అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే కిరి వాళ్ళ టీచర్ షియుచి కనిపెట్టింది వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పి మీరు కూడా కావాలంటే చూడండి, నేను కూడా ఒక టెలిస్కోప్ ని ఆర్డర్ ఇవ్వబోతున్నా అని చెప్తాడు. కిరి వాళ్ళ క్లాస్మేట్స్ అంతా కిరిని మంచి బాయ్ ఫ్రెండ్ ని బట్టవ్వే అని అంటారు. ఇంకా సడన్ గా కిరి వాళ్ళ స్కూల్లో ఆస్ట్రానమీ పై అందరికీ ఆసక్తి పెరిగిపోతుంది, అందరూ సైంటిస్ట్లు అయిపోతారు, అదిగోండి అక్కడ చూడండి మీడియర్ వస్తుంది, యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని మాట్లాడుకుంటారు. ఇంకా కిరి ఇంటికి వెళ్లే టైంలో షియుచి దీన్ని కనిపెట్టినా గానీ సంతోషపడకోకుండా చాలా భయపడుతున్నాడు. ఏంటో నేను వెళ్ళి ఒకసారి చెక్ చేస్తా అని అనుకుని షియుచి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అండ్ షియుచి ఒక చోట కూర్చొని చాలా భయపడుతుంటాడు. కిరి ఏమైంది అని అడుగుతుంది. దానికి షియుచి నువ్వు దీన్ని ఫీల్ అవ్వట్లేదు అని టెన్షన్ పడుతూ, ఆ రేడియో వేవ్స్ అవి చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి, అవి నా తలలోకి ట్రాన్స్మిట్ అవుతున్నాయి, అవి నాకు మెసేజ్ పంపిస్తున్నాయి అని చాలా టెన్షన్ పడుతూ చెప్తాడు. ఇంకా కిరి ఏమో రిలాక్స్ కా అని అంటుంటుంది. ఇంకోవైపు టొరినో ఆ గ్యాలక్సీని చూస్తూ ఇదేంటి ఇంత అందంగా ఉంది, దీన్ని ఎంతసేపు చూస్తున్నా ఇంకా చాలా సేపు చూడాలనిపిస్తుంది అని అనుకుంటుంటాడు. ఇంకా అప్పుడే సడన్ గా అతనికి కూడా షియుచి లాగానే ఫీలింగ్ వచ్చి ప్లీజ్ ఆపేయండి అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అండ్ తను కూడా వెళ్లే దారిలో షియుచితో కమ్యూనికేట్ అవుతాడు. షియుచి
ఇది నేను టొరినో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంటే ఏదో ఒకటి చెప్పు అని అంటాడు. దానికి షియుచి అవును వినిపిస్తుంది, అయినా నేను ఎక్కడున్నానో మీకెలా తెలిసింది అని అడుగుతాడు. దానికి టొరినో నేను నీ ప్రెసెన్స్ ని సెన్స్ చేయగలుగుతున్నా అని అంటాడు. దానికి షియుచి అంటే మీరు కూడా రేడియో వేవ్స్ ని ఫీల్ అవ్వగలుగుతున్నారనమాట, అయినా నాతో మీకేం పని అని అడుగుతాడు. దానికి టొరినో నాకు ఈ గెలాక్సీని కనిపెట్టిండే క్రెడిట్ కావాలంటే నువ్వైనా నన్ను చంపాలి లేదా నేనన్నా నిన్ను చంపాలి అని ఏదో నాకు చెప్తుంది, కానీ నేను అలా చేయను. నేను నీతో జస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను. నాకు నిజం చెప్పాలంటే నీకు ఆ గెలాక్సీ కనిపెట్టినందుకు పేరు రావాలని ఇష్టం లేదు, అంటే నాకు ఆ గెలాక్సీ కావాలి అని అంటాడు. దానికి షియుచి నీకు ఏం కావాలంటే అది తీసుకో, అది నాకేం అక్కర్లేదులే అని అంటాడు. దానికి టొరినో అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ, అయితే నా పేరు వేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి షియుచి కానీ మన ఇద్దరికి తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ రికార్డ్స్ లో లేకపోతేనే నీ పేరు ఆ గెలాక్సీకి పెడతారు అని చెప్తాడు. దానికి టొరినో గట్టిగా నమ్మకం ఉంది, వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఆ గెలాక్సీని అస్సలు కనిపెట్టలేదు అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే టొరినో అనుకున్నట్లుగానే కిరి వాళ్ళ స్కూల్లో చాలా మంది గెలాక్సీని కనిపెట్టింది టొరినోనే అండ్ ఆ గెలాక్సీని మేము కూడా చూసాము అని స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటారు. ఇది విన్న కిరి వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి మొత్తం క్రెడిట్ ఆ టొరినో గారికి వెళ్ళింది అని చెప్తుంది. దానికి వాళ్ళ టీచర్ మోస్ట్లీ ఎక్కడో తప్పు జరిగిండాలి, అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదా అని చెప్పి టొరినో దగ్గరికి తీసుకెళ్తాడు. అండ్ అప్పుడు టొరినో ఆ గెలాక్సీని కనిపెట్టింది నేనే అన్నట్లుగా వాదిస్తాడు. అప్పుడు కిరి చాలా కోపంగా ఆ గెలాక్సీని మీకంటే ముందు షియుచి కనిపెట్టాడు అని చెప్తుంది. దానికి టొరినో అతనికి ఆ గెలాక్సీ పైన అస్సలు ఇంట్రెస్ట్ లేదంట, నా పేరు అందుకనే వేసుకుంటున్నా, అయినా ఆ గెలాక్సీ మొత్తం చూడడానికి భలే ఉంది, ఇన్ని సంవత్సరాల కష్టం వృధాగా లేదు, అంటే నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ని కూడా కనిపెట్టా, అదేంటంటే అది రేడియో గెలాక్సీస్ కంటే చాలా పవర్ఫుల్ ట్రాన్స్మిషన్స్ ని పంపిస్తుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. గెలాక్సీ ఎన్నో లైట్ ఇయర్స్ దూరం ఉన్నా గానీ సిగ్నల్స్ ని నేను రిసీవ్ చేసుకోగలుగుతున్నా, అంటే రేడియో వేవ్స్ ని కూడా పంపగలుగుతున్నాను నేను, ఇంతకు మించి మీకేం చెప్పను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆ గెలాక్సీ నాదే అని అంటాడు. దానికి కిరి ఆగండి, ఆ గెలాక్సీని షియుచి తర్వాత చూసింది నేను, సో గెలాక్సీని కనిపెట్టిండే క్రెడిట్స్ అయితే మీకు ఇవ్వను అని చెప్తుంది. ఇంకోవైపు కొంతమంది స్టూడెంట్స్ టెలిస్కోప్ ని పట్టుకుని ఆకాశం వైపుగా చూస్తుంటారు అండ్ అప్పుడే వాళ్ళకి ఒక కొత్త గెలాక్సీ కనిపిస్తుంది అండ్ అది సేమ్ యాజ్ యూజువల్ స్పైరల్ షేప్ లోనే ఉంటుంది అండ్ కనిపెట్టింది మనమే, ఒకసారి వెళ్ళి బుక్స్ లో క్రాస్ చెక్ చేసుకుందాము అని చెప్తారు. ఇంకా ఇలానే కొత్త కొత్త గెలాక్సీస్ ని చాలా మంది ఆ టౌన్ లో అయితే రెగ్యులర్ గా కనిపెడుతుంటారు అండ్ ఒక రాత్రి కిరి రూమ్ లో ఉండగా తనకి కూడా సేమ్ అలానే ఫీలింగ్ వస్తుంటుంది అండ్ ఆ రేడియో వేవ్స్ ద్వారా కొంతమంది ఆ స్టార్ పక్కన ఉండే గెలాక్సీని కనిపెట్టింది నేను, ఈ స్టార్ పక్కన ఉండే గెలాక్సీని కనిపెట్టింది నేను, అయినా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నీ దగ్గర ప్రూఫ్ ఉందా, నేను కనిపెట్టింది అనవసరంగా నువ్వు దొంగతనంగా లాక్కుంటా, నిన్ను చంపేస్తారే, ఈవెన్ ఆ స్టార్స్ కూడా నిన్ను చంపు చంపు అనే చెప్తున్నాయి అని చెప్తాడు. ఇంకా ఆపోజిట్ పర్సన్ కూడా సేమ్ నాకు కూడా అదే చెప్తుంది అని వాళ్ళిద్దరు గొడవ పడి తర్వాత కత్తుల్ని తీసుకుని ఒకరినొకరు పొడుచుకుంటారు అండ్ కిరి డైరెక్ట్ గా అక్కడ ఉండి చూసినట్లు తనకైతే అనిపిస్తుంది, ఎలాగో తనకి కూడా అర్థం కాదు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు. సో దీన్ని చూసి భయపడిపోయిన ఇక్కడికి వెళ్ళి చూద్దామని అనుకొని ఆ ప్లేస్ కి వెళ్తుంది అండ్ అక్కడ చాలా మంది జనాలు కూడా ఉంటారు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళకి కూడా కిరి లాగానే సేమ్ అక్కడ జరిగింది మొత్తం కనిపించుంటుంది, అందుకని అక్కడికి వచ్చి చెక్ చేస్తారు అండ్ ఇవంతా జస్ట్ వాళ్ళు రేడియో వేవ్స్ ద్వారానే కమ్యూనికేట్ చేసుకుంటారు, అందుకని కిరి కూడా అవంతా వింటుంది. సో మోస్ట్లీ స్పైరల్ గెలాక్సీనే దీనికి కారణం అయి ఉంటుందా, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ నా తలలో కనిపిస్తున్నాయి, అందులో చాలా వరకు సిల్లీ కూడా ఉన్నాయి అని మాట్లాడుకుంటారు అండ్ ఇంకా కిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా తనకైతే సడన్ గా టొరినోని చూసినట్లు అనిపిస్తుంది అండ్ అతని వెనకాల కత్తి కూడా ఉంటుంది. ఇంకా కిరి వెళ్ళి చూస్తే అది యాక్చువల్లీ టొరినోనే. సో తనని చూసి కిరి అక్కడి నుంచి పారిపోతున్న టొరినో కిరి వెంటబడుతూ కిరి అక్కడే ఆగువే, నువ్వు ఎంత అరిచినా గానీ ఎవ్వరికి వినపడదు, వాళ్ళకి కూడా నీలాగానే సౌండ్స్ వస్తున్నాయి, అవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, అక్కడే ఆగు అని స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి కిరిని పట్టుకుంటేస్తాడు. ఇంకా అప్పుడు కిరి ఏమో కింద పడిపోతుంది. సో ఇప్పుడు టొరినో ఆ కత్తిని కిరి దగ్గరికి తీసుకెళ్లి నవ్వుతూ ఇంకా నువ్వు చేస్తే ఆ గెలాక్సీ నాదే చావువే అని చెప్తాడు. ఇంకా కిరి వెనక్కి తిరిగి చూస్తే టొరినో వెనకాల చాలా స్పైరల్ గెలాక్సీస్ ఉంటాయి. ఇంకా అప్పుడే టొరినో కూడా ఆకాశం వైపుగా చూసి షాక్ అయిపోతాడు, మరి ఇలా డైరెక్ట్ గా కంటికే ఈ స్పైరల్ గెలాక్సీస్ కనిపిస్తే కష్టం, అయినా ఇది చూడడానికి భలే ఉంది, ఈ గెలాక్సీస్ అన్నిటిని చూస్తుంటే ఫస్ట్ మనిషిని నేనే కదా గెలాక్సీస్, నాకు ట్రాన్స్మిషన్స్ ద్వారా చెప్పండి స్టార్, వెంటనే చెప్పు అని గట్టిగా అరుస్తూ ఆ గెలాక్సీస్ నే డీప్ గా ఫోకస్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడు ఆకాశం వైపు నుంచి విపరీతంగా లైట్ వస్తుంది. ఇంకా అప్పుడు టొరినో నేను దీన్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను అనుకుంటాడు. ఇంకా అప్పుడు ఆ లైట్ కూడా చాలా ఎమిట్ అవుతుంది అండ్ టొరినోని టచ్ చేస్తుంది. ఇంకా సడన్ గా టొరినో తల అయితే ఇలాగా మారిపోతుంది, లైక్ అన్ని పెద్దవైపోతాయి, లైక్ మైక్రోవేవ్ లో గుడ్డు పెడితే ఎలాగైతే పేలుతుందో అలా పేలిపోయి ఆ గెలాక్సీ దగ్గరికే చేరుకుంటాడు, అంటే చుక్కల్లోకి ఎక్కినాడు సక్కనుడు అండ్ తను కూడా చిన్న గెలాక్సీ లాగా మరి స్పేస్ లోపలికి అండ్ జనాలంతా గెలాక్సీస్ గురించి చెప్పింటే ఇన్ఫర్మేషన్ ని నేషనల్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్ డేటా అనలిటిక్స్ సెంటర్ స్పేస్ లో చెక్ చేస్తారు, కానీ ఒక్కటి కూడా కన్ఫర్మ్ అవ్వదు అంట. ఆ రోజు తర్వాత ఆ గెలాక్సీస్ ఇంకెప్పుడు కనపడలేదు అంటే కిరి ఆ రోజు రాత్రికి మాత్రం సేఫ్ అవుతుంది. సో యా ఇక్కడితో ఈ మాంగా అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.